అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. గత 10 రోజులుగా ఎక్కడ చూసినా ధర్మ మహేష్, అలాగే గిస్మత్ మంది, గౌతమి చౌదరి వీళ్ళ ఇష్యూ మాత్రమే కనిపిస్తోంది. అసలు నిజంగా ఎవరిది తప్పంటారు? అంటే చాలా వరకు ఇంటర్వ్యూస్ మీరు కూడా చూసుంటారు. ఇద్దరి తరపున కూడా చూసుంటారు. సో మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దీనిపైన అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఆర్‌జే శేఖర్ భాషా గారు కూడా ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్‌గా నమస్కారం అండి. ఆఫ్టర్ చాలా డేస్ ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. సో మీరు రాజ్ తరుణ్ తరపున పోరాడే విధానాన్ని చూసి అందరూ ఫిదా అయ్యారు, మగవాళ్ళైతే చాలా మటుకు. సో ఇప్పుడు మళ్ళీ ధర్మ మహేష్ తరపున వస్తున్నారనుకోవచ్చా? ఆ విధంగా చూడొచ్చా మిమ్మల్ని? సో నేను రాజ్ తరుణ్ కోసము, ధర్మ మహేష్ కోసము, లేకపోతే జానీ మాస్టర్ కోసము, హర్ష సాయి కోసము ఇది కాదు. నేను ఒక ఆశయం నాది ఏంటంటే, అభిలాష్ అని ఒక సినిమా వచ్చింది, చూసారా మీరు ఎప్పుడైనా? మెగాస్టార్ చిరంజీవి. దాంట్లో ఆయన లైఫ్ అంతా ఒకటే ఆశయం, ఉరిశిక్ష రద్దు చేయాలి. ఒక మనిషికి ఉరిశిక్ష వేసేసిన తర్వాత వాడు నిర్దోషం తేలితే వాడు ప్రాణాన్ని తెచ్చలేదు కదా. సో ఆయన ఒక ఆశయం పెట్టుకున్నాడు, దానికోసం పనిచేస్తున్నాడు. నేను అలాగా బయాస్డ్ లాస్ అంటే ఆడవాళ్ళకు ఒక చట్టం, మగవాళ్ళకు ఒక చట్టం కాదు. ఎక్కడ కూడా వైఫ్ అని కాదు, స్పౌజ్ అని రాయండి, లేడీ అని రాయకండి, పర్సన్ అని రాయండి అనేది. ఇప్పుడు ఏంటంటే ఆడ మగ ఇద్దరు సమానమే. ఆడవాళ్ళు ఏమి తక్కువ బూతులు తిట్టట్లేదు, బూతులు తిడుతున్నారు, మందు కొడుతున్నారు, మగాళ్ళని చంపుతున్నారు, పిల్లల్ని కూడా చంపుతున్నారు. అది ఇది ఏమని అన్ని రంగంలో అటు ఇటు అన్ని రకాలుగా ఉన్నారు. సో అసలు వాళ్ళు తప్పులే చేయరు, వాళ్ళకి అసలు మనం కేసులు పెట్టలేము అనేది కాదు కదా. మీరు జస్ట్ మన దేశంలో, మన చట్టంలో మోస్ట్ మిస్యూజ్డ్ సెక్షన్ ఏది చెప్పండి? 493. 493 కూడా, బట్ 493 కన్నా ఇంకా దారుణమైన మిస్యూజ్ చేయబడే సెక్షన్ మీకు తెలిసిన 2-3 సెక్షన్లు చెప్పండి. IPC 302 ఉరి శిక్ష. ఓకే. మన దేశంలో ఉన్న చట్టాలన్నింటిలో కూడా మోస్ట్ డ్రెడెడ్ చట్టం ఏదంటే 498A. దీనివల్ల కొన్ని కుటుంబాలు చితికిపోయినాయి, కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. రీసెంట్గా ఒక అతుల్ సుభాష్ కావచ్చు. ఇలా 498Aలో ప్రాబ్లం ఏంటి అంటే, భార్యని భర్త తిట్టినా లేకపోతే కొట్టినా, వారి కట్నం కోసం డిమాండ్ చేసిన ఎటువంటి వేధింపులకి ఆ సెక్షన్ పెట్టి అతని ఫ్యామిలీని అందరినీ కూడా రోడ్డుకి ఇచ్చి అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఇంకా నానా రకాల రచ చేయడం. సో ఇదే కనుక భార్య తిట్టిందనుకోండి. అంటే దానికి ముందు ఇంకోటి 490A సెక్షన్ అనగానే అతుల్ సుభాష్ పేరు చెప్పేసి, అవును అతను నిజంగానే ఒక నిర్దోషి, అతను చనిపోయాడు, దానికి అందరూ కూడా బాధపడ్డారు. బట్ ఇంకొకటి, ఈ మధ్యలోనే ఒక భార్యని అగ్గి పెట్టి మరి దారుణంగా చంపేసిన రోజులు ఉన్నాయి కదా, అది కూడా రీసెంట్గానే వచ్చింది కదా. చంపితే ఖచ్చితంగా భార్య చంపినా భర్త చంపినా ఇద్దరికి ఒకటే సెక్షన్ పెట్టండి అంటున్నాను. భర్తను చంపిన భార్యకు కూడా 498A, భర్త కూడా 498A పెట్టగలగాలి కదా అంటున్నాను నేను. అది కదా న్యాయానికి అందరూ సమానమే కదా. నేను వాళ్ళకి తీసేయండి అనట్లా, వీళ్ళకి పెట్టండి. సరే ఒక మేజర్ థింగ్ చెప్పండి. పాయింట్ ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఎటువంటి సాక్ష్యం లేకుండా మీకు మీ ఆయన మీద కోపం వస్తే, మీ ఆయన కొట్టినా తిట్టినా ఏమి చేయకపోయినా మీరు వెళ్ళి ఇదిగో మా ఆయన నన్ను కొట్టేశాడు అని చెప్పి పెడితే తీసేసుకోవాలంట కేసు. ఆయన తీసుకొచ్చి నానా రకాలుగా సెటిల్మెంట్ చేసుకుంటావా లేదా? సో ఇప్పుడు ఈ గిస్మత్ మండి ఎవరైతే ఉన్నారో గౌతమి చౌదరి అలా చేశారు అని మీకు అనిపిస్తోందా? అందుకే రీతు చౌదరికి మీరు సపోర్ట్ చేస్తున్నారా? రీతు చౌదరికి సపోర్ట్ చేయడం అనేది జస్ట్ ఆడపిల్ల అనే కోణంలో మాత్రం. అదే ఆడపిల్ల అనే కోణంలో తిన వైపు కూడా మీరు ఆలోచించి చూడొచ్చు. ఖచ్చితంగా అమ్మ. నేను ఆడపిల్ల అనే కోణంలో కూడా కాదు, ఈవిడే ఒక అమ్మ కోణంలో చూస్తున్నాను నేను. ఒక 2 ఏళ్ల కొడుకున్నాడు. ఆ కొడుకుకి తండ్రి ప్రేమ కూడా కావాలి కదా. ఆఫ్ కోర్స్ ఒక్క తల్లి మాత్రమే పెంచడం అనేది ఇంపాసిబుల్ కదా. సో తండ్రి ప్రేమ కావాలి, ఈ తండ్రి దూరం కాకూడదు అనేది ఫస్ట్ నుంచి నాకు ఆయన ఈవిడి కన్నా ఆ కొడుకే ముఖ్యం. ఈవిడ బాగానే చదువుకుంది, 3 డిగ్రీలు చేసిందంట. ఈయన పాపం బీటెక్ కూడా కంప్లీట్ చేయలేదంట. సరే పోనీ వదిలేద్దాం. ఈయన వైపు వచ్చేసరికి బీటెక్ కూడా కంప్లీట్ చేయలేదు, అది ఎందుకు అంటే ఇప్పుడు ఆవిడే చెప్తుంది. ఆయన హీరో కదా. ఏం హీరో అండి? ఈ ప్రచారం వల్ల ఆయనకి ఉన్న ఆఫర్లు కూడా పోయినాయి కదా. ఇప్పుడు ఇంకేం హీరో, ఎక్కడో వేరే. ధర్మ మహేష్ వాళ్ళ డాడీ చెప్పారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్ని సినిమాలైనా తీసేస్తారు, ఈ ప్రొడ్యూసర్లు అవసరమే లేదు అని. ఇంకేంది, వాళ్ళతో సినిమాలు తీసేస్తే సరిపోతుంది కదా, ఇంకా ఈ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్తో ఏంటి పని? మరి ఎక్కడ రాలేదే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆయన కొడుకు ఆయనకి గొప్ప అనిపించవచ్చు,
కానీ జనాలు ఇప్పుడు సినిమాలు నువ్వు తీస్తావు, చూసేది ఎవడు? చూడాలి కదా. ఇప్పుడు ఒక బ్యాడ్ రిప్యుటేషన్ వచ్చేసిన తర్వాత ఒక మనిషి మీద చూడాలి కదా జనాలు. అది పాయింట్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆవిడ ఈయన కన్నా ముఖ్యం ఆ బాబు, అంతే కదా ఎవరికైనా. 2 ఏళ్ల బాబుకి తండ్రిని దూరం చేసి, తండ్రి ఇంటికి వస్తే పిల్లలను చూడడానికి అతన్ని బలవంతంగా బయటికి నెట్టేసి టీమ్స్కి ఫోన్ చేసి అది నన్ను చంపడానికి వచ్చాడు, లేకపోతే ఏదో కొట్టేయడానికి వచ్చాడు అన్నట్టుగా బిహేవ్ చేస్తే ఆయన ఆఖరికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇది ఆయన మీద కోపం కావచ్చు, కానీ ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? బిడ్డ కదా. వాళ్ళ నాన్న ఒక ఇంటర్వ్యూలో కూర్చొని చెప్తారు, ఆ అబ్బాయి ఏ రకమైన అల్లరి చేయలేదండి, వచ్చి కామ్గా కూర్చున్నాడండి, మేమే టెన్షన్ పడ్డాం అతను ఏమైనా చేస్తాడేమో అందుకని ఫోన్ చేసామండి. మరి అతను ఏమన్నా చేశాడా అంటే చేయలేదు. మరి ఎందుకు? ఇండైరెక్ట్గా ఇప్పుడు వాళ్ళ డాడీ కానీ ఆ ధర్మ మహేష్ కానీ వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారంట కదా ఫోన్లో. ఇంకా అలాంటప్పుడు ఎవరైనా భయపడతారు కదా, ఇలాంటి థ్రెడ్డింగ్ ఉంది అని అన్నప్పుడు. అమ్మ ఇప్పుడు బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి, లేకపోతే వాళ్ళ నాన్న ఈ అబ్బాయి మాట్లాడుకుంటున్న కాల్స్ కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో మరి అలాంటి వార్నింగ్ మెసేజ్ ఏమైనా ఉంటే చూపించాలి కదమ్మా. వినిపించారా మీకు ఒకటైనా? వాళ్ళ నాన్న ఈ అబ్బాయి మాట్లాడుకుంటూ అటువంటిది మాట్లాడుకున్నారు అని చెప్పి తీసుకొచ్చి ఒక కాల్ చూపిస్తున్నారు కదా, సాక్ష్యం. అవునా? అలాగే ఇంకొక కాల్ ఈ అబ్బాయి ఎవరో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుకున్నది. అంటే ఈ అమ్మాయితో మాట్లాడుకునేవి ఇంకా ఈజీగా రికార్డ్ చేయొచ్చు కదా. ఈ అబ్బాయి ఫోన్లో ఎవరితో మాట్లాడినవే నువ్వు రికార్డ్ చేసినప్పుడు. చెప్పిన ఇంకో విషయం ఏంటి అంటే, ఏది నాకు డైరెక్ట్ గా ఇవ్వలేదు, వేరే వాళ్ళతో ఇలా చెప్పిపించారు, డైరెక్ట్ గా చెప్పిపించారు అని కూడా చెప్పడం జరిగింది కదా. సో దట్ డజంట్ కౌంట్. ఇప్పుడు అవతల వాడు అబద్ధం చెప్తుండొచ్చు కదా. ఇప్పుడు నా మీద కోపం ఉంది, ఎవడో వచ్చి ఇదిగో శేఖర్ నీ గురించి అలా అన్నాడు తెలుసా. అబద్ధాలు చెప్పే వాటిని పక్కన పెడితే డైరెక్ట్ గా ఆ టైమింగ్స్ ఏంటి, ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు జనరల్ గా మీకు ఒక వైఫే ఉందనుకోండి, ఆ టైంకి ఎవరైనా అబ్బాయి వచ్చి కలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఆమె కూడా అదే విధంగా రియాక్ట్ అయ్యి ఆ బెడ్రూమ్ లో కెమెరా. ఖచ్చితంగా వైఫ్ని వేరే వాళ్ళు నేను లేని టైంలో వచ్చి కలిస్తే అదేం సినిమా, అహల్య అమాయకురాలు కుక్కరుకూ అనగానే స్వామి నదికి పోలేదా అనగానే ఆయన బయటికి పోగానే ఇంద్రుడు వచ్చి దొరుకుతాడు. అలా ఈయన బయటికి పోగానే ఎవరో ఒక ఆయన వచ్చి కూర్చొని ఎంగిల్ ప్లేట్లో తింటున్నాడు. సో చూసినప్పుడు ఎవరికైనా ఏ మొగుడికైనా ఒరే అని కోపం వస్తుంది. యారా అదే సినిమాలో డైలాగ్ ఉంటుంది, యారా నేను లేనప్పుడు నా పెళ్ళంతో నువ్వేం చేస్తున్నారా ప్యాట్ ప్యాట్ అని కొడతాడు కదా పవన్ కళ్యాణ్ బ్రహ్మానందాన్ని. అది కరెక్టే మీరు చెప్పింది, అబ్సల్యూట్లీ రైట్. ఎవరికైనా సరే ఒక్కదాన్ని చూపించి తనంతా ఏదో హైపర్ అయినట్టుగా టీవీలో అగ్రెసివ్ గా మాట్లాడి ఆ ఒక్కదాన్ని చూపించి అన్నిసార్లు మాట్లాడాడే. ఇప్పుడు ఆయన హైపర్ అవ్వచ్చు, ఈవిడ హైపర్ అవ్వచ్చు. వివేకవంతుడు ఎవడైనా సరే సాక్ష్యాలను బట్టి మాట్లాడతారు. ఇప్పుడు ఆయన TV5 మూర్తి గారు వీళ్ళ ఇంట్లో వచ్చి ఒక కంచంలో సాలడ్ ఏదో తింటున్నాడు, అది చూపించారు. అది ఈయన ఎట్లా తీసుకున్నాడు? CCTV కెమెరాలు పెట్టలా, ఏం పెట్టలా. అది ఆయన ఇన్స్టాగ్రామ్లో ఆయన పోస్ట్ చేసుకున్నప్పుడు ఇదేంట్రా ఇదేదో మన ఇల్లులాగా ఉందే అని చెప్పి ఈయన చేసినప్పుడు, అవును ఇది నా ఇల్లే, నా ప్లేట్లో నేను లేనప్పుడు ఈయన ఎందుకు వస్తున్నాడు అని ఒక ఎవరికైనా మండుతుంది కదా. అంటే ఇప్పుడు ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు దాక్కోవాలని కానీ లేకపోతే సీక్రెట్ గా ఉంచాలి అని అనుకుంటారు. ఆయన అంత ఓపెన్ గా ఇన్స్టాగ్రామ్ లోనే పోస్ట్ చేసుకున్నప్పుడు అది తప్పు అని ఇతను ఎట్లా చూపించి అంత ధైర్యంగా మాట్లాడగలరు? సరే పోనీ ఒక అది తప్పు అని నేను అనడం కాదు, ఈయన అనడం కాదు, ఈ గౌతమి చౌదరి అంది. ఇప్పుడు గౌతమి చౌదరి ఒక చట్టం చెప్పింది ఆవిడ దృష్టిలో. ఆవిడకి పర్మిషన్ లేకుండా, ఎందుకంటే ఈ ఇల్లు 50% నాది, 50% మా అయింది. సో ఈ సందర్భంగా నా రైట్ లేకుండా, నా పర్మిషన్ లేకుండా అనాలి, బట్ ఆవిడ నా రైట్ లేకుండా అని మాట్లాడారు. బట్ ఆవిడ పర్మిషన్ లేకుండా రీతు చౌదరి నువ్వు ఎలా వస్తావు, నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఆయనతో వచ్చి ఉన్నావు, అది తప్పు. కాబట్టి దాంట్లో అక్కడ ఏదో జరిగింది, లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో ఆవిడే మనకి ఈ రోజు దాకా చూపించలేదు. బట్ అది మాత్రమే చూపించి ఇది తప్పు, వీళ్ళిద్దరి మధ్య తప్పు జరిగింది అని చెప్తుంది. అలా రాకూడదు అనేది ఆవిడ చట్టం. మరి ఆవిడకి ఒక రూలు, ఈయనకు ఒక రూలు ఉండదు కదా. ఆవిడ చెప్పిన చట్టమే ఆవిడకి వర్తిస్తుంది కదా. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఎప్పుడైతే ఆ రకంగా ఈయన పర్మిషన్ లేకుండా, ఈయన కూడా 50% కదా, ఈయనకి 50% ఉంది, ఈయన పర్మిషన్ లేకుండా అదే అడుగుతున్నాడు, నా పర్మిషన్ లేకుండా నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు. సో ఇది ఎలా ఉంటుందంటే అమ్మా, లోపల నేను నిజంగా చెప్తున్నాను కదా, లోపల 2 చోట్ల ఏమి జరగదు. మీరు అన్నట్టుగా ఆయన ఏమి జరుగుండకపోవచ్చు, అక్కడ ఏం జరుగుండదు. నేను చూడలేదు, మీరు చూడలేదు, ఎవరు చూపించలేదు మనకి. సంస్కారవంతమైన వాళ్ళు ఎవరైనా సరే లోపల ఏం జరగలేదనే నమ్మాలి. కానీ దీన్ని రాజకీయం చేసి ఏదో రకమైన లబ్ధి కోసం
వీళ్ళు వెధవా అని చెప్పి చూపించడానికి కోసం ఈ ఫుటేజ్ని మిస్యూజ్ చేయొచ్చు. ఇదిగో అర్ధరాత్రి 1 గంటకు వచ్చారు కాబట్టి ఇది చేశారు. అంటే అర్ధరాత్రి మాత్రమే శృంగారం జరుగుతుంది, మిట్ట మధ్యాహ్నాలు శృంగారం జరగదని ఎక్కడైనా రాసుందా? అంటే తప్పు చేయాలనుకునేవాడు ఎక్కడైనా ఎప్పుడైనా చేస్తాడు. జనరల్ గా ఆలోచించండి శేఖర్ భాష గారు, ఒక అమ్మాయి పదే పదే ఓన్లీ నైట్స్ మాత్రమే రావడం ఏంటి? ఒకటి, ఒకవేళ మధ్యాహ్నం వచ్చినా, ఒకవేళ గౌతమి చౌదరిది తప్పైనా సరే ఆ టైంకి రాకుండా ఉండాల్సింది. బట్ ఆఫ్టర్నూన్ ఎవరైనా అమ్మా ఒక ఇది ఇది అసలు నాకు నాకు వెలగని ఒక అద్భుతమైన పాయింట్. రీసెంట్గా బిగ్ బాస్ గురించి మీరేమనుకుంటున్నారు రోడ్లో మైకులు పెట్టుకొని అడుగుతారు కదా కొంతమంది. అలా అడుగుతున్నప్పుడు ఒక ఆవిడ ఒక మేబీ ఒక 40-50 ఇయర్స్ ఉంటాయి. ఆవిడని ఇదే అడిగారు. నాకు వాళ్ళ మీద మంచి ప్రశ్న లేదు, వీళ్ళ మీద మంచి ప్రశ్న లేదండి. బట్ అవి డైరెక్ట్గా గౌతమ్ చౌదరికి అన్నమాట మీరు చూడండి, ఆన్ రికార్డ్ ఉంది అది. ఆవిడ ఏమంటుందంటే, ఇట్లా అర్ధరాత్రి లేనప్పుడు ఆవిడ రావడం కరెక్ట్ అయినా అండి అని యాంకర్ అడుగుతాడు. అసలు అర్ధరాత్రి ఈవిడ ఇక్కడ ఎందుకు లేదండి అని అడుగుతుంది ఆవిడ. ఫస్ట్ నువ్వు మీ ఇంట్లో ఎందుకు లేవమ్మా అర్ధరాత్రి? దీనికి ఆన్సర్ నేను చెప్తా. ఈ ఎందుకంటే నేను విన్నాను కాబట్టి ఇంటర్వ్యూ క్లియర్గా. ధర్మ మహేష్ వాళ్ళ డాడీకి, గౌతమి చౌదరి వాళ్ళ డాడీకి ఒక మెసేజ్ పెడతాడు. నేను ఇంకా గౌతుతో ఉండాలనుకోవట్లేదు, మేము విడిపోవాలనుకుంటున్నాం, నేను ఇంకా చచ్చిన గౌతమి చౌదరితో ఉండను. అంటే ఇలాంటి హేట్ రేట్ ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పక్కన ఎలా ఉంటది? ఉండదు. విడిపోయినప్పుడు నీ దారి నువ్వు చూసుకుని నా దారి నేను చూసుకుంటా అనుకున్నప్పుడు ఆయన ఎవరితో ఉంటే వీళ్ళకేంటి ప్రాబ్లం? ఎవరికేంటి ప్రాబ్లం అన్నప్పుడు ఇంకా పూర్తిగా విడాకులు తీసుకోనప్పుడు ఎందుకు ఇవన్నీ? విడాకులకు అప్లై చేశారు కదా, జరుగుతాయి. అంటే విడాకులకు అప్లై చేశారు, బట్ మీ మనసులో మాత్రం వాళ్ళిద్దరు కలిసి ఉండాలి, బాబు బాగుండాలి. లేదమ్మా, వాళ్ళిద్దరు నేను కలిసి ఉండాలి అని నిజంగానే కోరుకోవట్లేదు. కానీ బాబుకి తండ్రికి చూసే రైట్, అలాగే బాబుకి 2 రకాలుగా ఉండాలి. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఏ విషయమే పవన్ కళ్యాణ్ గారు తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు అనుకున్నట్టుగా మొత్తం విడాకులు తీసుకొని వేరే వాళ్ళతో ఉన్నారనుకుంటున్నారా? ముందుగానే వాళ్ళ పరిచయాలు అవుతాయి, వాళ్ళ మనసులు కలుస్తాయి. తర్వాత ఏదో రకంగా ఈ ఉండలేను అనుకున్న స్టేజ్లో తర్వాత విడాకులు తీసుకుంటారు, ఏదో చేసుకుంటారు కదా. తర్వాత కొడుకుని చూడకుండా ఉన్నాడా ఇవాళ పవన్ కళ్యాణ్? లేదు కదా. మీరంతా ఒక పెద్ద వ్యక్తిని తీసుకొని వచ్చి ఆ ఎగ్జాంపుల్ కి సూట్ చేసి అంటే పెద్దవాళ్ళకు ఒక న్యాయమో, చిన్నవాళ్ళకు ఒక న్యాయం అమ్మా. నేను చెప్పేది ఏంటి అంటే, సరే అక్కడ జరిగింది అన్యాయమో, ఇక్కడ జరిగింది అన్యాయం. అన్యాయము కాదు, ఏది అన్యాయం కాదు. ఇది మనసులకు సంబంధించిన విషయం. అండ్ ఇక్కడ ఇంకోటి ఖచ్చితమైన విషయం ఏంటంటే అమ్మా, ఛాలెంజ్ చేసి చెప్తున్నాడు ధర్మ మహేష్, దమ్ముంటే చూపించు, నేను అన్నది రోడ్లో చెప్పుతో కొట్టి. ఒకవేళ చూపిస్తే, ఎందుకంటే ఆమె ఇంతకు ముందే అసలు బయట ఒకవేళ చూపిస్తే చెప్పుతో కొట్టించుకుంటా అదే చెప్పాడు ఆ అబ్బాయి. చాలా మీకు ఒకవేళ బయట అసలు చూపించకపోతే అదే పని ఆవిడ చేస్తుందా? అంటే తను అంత స్ట్రాంగ్ గా చెప్తుంది కదా. అవును, ఈయన అంతకన్నా స్ట్రాంగ్ గా చెప్తున్నాడు. ఇప్పుడు అది చెప్పినప్పుడు ఈయన ఏమవ్వాలి? అమ్మో ఆ ఫుటేజ్ ఉందా, నా బతుకు నాశనం అయిపోతుంది బాబోయ్, ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకుంటా అనే దూరంలోకి వెళ్తారా? దమ్ముంటే చూపించన్నాడంటే దాని అర్థం ఏంటి? ఒకవేళ అంటే ఆమె ఇన్ని అదేంటే నా ఒకవేళ అయితే చెప్పుతో కొట్టించుకుంటా అంటున్నాడు ఆయన. అలాంటి వీడియోస్ బయట పెట్టద్దు అన్న ధోరణిలో తను పెట్టట్లేదు అని కూడా తనే చెప్పుకొచ్చింది. ఒకవేళ అలాంటిదే ఉంటే ఇంత ధైర్యంగా ఏ మగాడు ఛాలెంజ్ చేయడు, ఇప్పటికే కాంప్రమైజ్కి వెళ్ళిపోయి ఉండేవాడు. ఇంకొకటి ఏంటంటే, అది లేదు అని చెప్పడానికి రీతు చౌదరి పాపం ఇవాళ లేదు బయట. ఆవిడ ఎక్కడో బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఇది ధర్మయుద్ధం కూడా కాదు, ఆవిడ వచ్చి బయటకు తన సంజయ్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేనప్పుడు వాళ్ళమ్మ వాళ్ళందరూ కూడా నా కూతురు బతుకు ఎందుకు ఇట్లా బజార్కి ఇడుస్తున్నా అది ఏడుస్తుంది వాళ్ళమ్మ. బట్ అయినా సరే ఈ రీతు చౌదరి అనే వ్యక్తి ఎందుకు ఆ టైంలో పదే పదే ఒక అబ్బాయితో అలాంటి టైంలో వెళ్ళాల్సిన అవసరం ఏంటి ఒక అమ్మాయికి? అసలు ఇప్పుడు రీతు చౌదరి అంటే చాలా మంది అదే అడుగుతున్నారు. ఇప్పుడు ఈయనకి TV5 మూర్తి గారికి ఏదన్నా ఉంటే బయట చూసుకోవచ్చు కదా. ఆ టైంలో ఈయన లేనప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఏ టైంలో అయినా అది ఏ టైమో మనకు తెలియదు అక్కడ. సరే ఏ టైం అయినా సరే మరి అన్ని సార్లు రావాల్సిన అవసరం ఏంటి? అదే కూడా ఏం చెప్తున్నాడు కదా, ఎన్నిసార్లు TV5 మూర్తి అక్కడికి వెళ్ళారు, మీరు టవర్ లొకేషన్స్ తీపిచ్చండి, ఒక్కసారి అన్నారు. నిజంగా ఆయన నిజమే చెప్తే గౌతమి చౌదరిది తప్పే ఉండొచ్చు. లేదు తప్పు అనట్లేదు నేను. వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అదే అంటున్నాను, ఇద్దరిది తప్పు లేదు అంటున్నాను నేను. మీరు ఎందుకు ఒకరిది తప్పు అంటున్నారు? గౌతమి చౌదరి తప్పు అనట్లేదు, వెళ్ళాల్సిన అవసరం రీతు చౌదరికి ఏంటి అని అడుగుతున్నాను. వెళ్ళాల్సిన వాళ్ళ అవసరం ఏంటో మనకేం తెలుసమ్మా, ఏదన్నా అవ్వచ్చు కదా. అవసరం ఏదేమైనప్పటికీ రాత్రి వెళ్ళొచ్చు, నైట్ వెళ్ళొచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అమ్మా ఏ రాజ్యాంగంలో రాశారు వెళ్ళకూడదని? రాజ్యాంగంలో రాసుంటే రాజ్యాంగం ప్రకారం అన్ని జరుగుతాయి. ఈ రోజు మీరు మేము కూర్చొని వేరే వాళ్ళ సంసారం గురించి ఎందుకు మాట్లాడతాం? అదే అంటున్నాను. ఇప్పుడు ఏమీ జరగలేదు అనుకోవడం సంస్కారం. అర్ధరాత్రి కావచ్చు, మిట్ట మధ్యాహ్నం కావచ్చు. బట్ అర్ధరాత్రి కాబట్టి జరిగిపోయింది, మిట్ట మధ్యాహ్నం కాబట్టి జరగలేదు అనేది కాదు. నేను ఇప్పటికీ మీకు అదే చెప్తున్నా. అక్కడ ఏమీ జరగలేదు, ఇక్కడ ఏమీ జరగలేదు. కానీ అక్కడ జరిగింది, ఇక్కడ జరగలేదు అంటే మనం ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడు. ఇప్పుడు అక్కడ జరిగింది అన్నప్పుడు నువ్వు ప్రూవ్ చేయి.
ఎందుకు నేను అడుగుతున్నా అంటే ఒకవేళ మీరు అన్నట్టుగానే నిజంగానే ఏదన్నా జరుగుంటే ఈయన ప్రూవ్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఈయన ఒక మాట అన్నాడు, ఏంటి ఆయన వచ్చి ఎంగిల్ ప్లేట్‌లో తిన్నావు సిగ్గులేదా నీకు అన్నప్పుడు, మరి వేరే ఆ టైంలో అక్కడ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత అదే జరిగింది అని చెప్పి వీళ్ళు అన్నారనుకోండి, ప్రూవ్ చెయ్యి అని వాళ్ళు అన్నప్పుడు ఈయనకి కనీసం ప్రూవ్ చేయడానికి అక్కడ సీసీ కెమెరాలు కూడా లేవు. మరి ఈవిడికి ప్రూవ్ చేయడానికి సీసీ కెమెరా ఉంది కదా! లోపల బెడ్‌రూమ్‌లో కూడా ఉంది కదా! మరి ప్రూవ్ చేయొచ్చు కదా! శేఖర్ భాష గారు నేనేం చెప్తున్నానంటే, అమ్మాయి తప్పు చేసుండొచ్చు, అబ్బాయి తప్పు చేసుండొచ్చు, లేకపోతే ఇద్దరు తప్పు చేయకుండా గూడా ఉండొచ్చు. మనం సంస్కారవంతంగా ఆలోచిద్దాము. వాళ్ళు తప్పు చేసిన వీడియో దొరికే వరకు చెయ్యలేదనే నేను నమ్ముతా. ఈయనైనా, ఆవిడైనా. రాజకీయ లబ్ధి కోసమో, లేపోతే ఒకళ్ళని డీఫేమ్ చేయడం కోసమో, అవతల వాళ్ళైనా సరే, ఇవతల వాళ్ళైనా సరే చేయడం కరెక్ట్ కాదు. బట్ ఇక్కడ చెప్తున్నది గూడా ఏంటంటే, అది తప్పైతే ఇది తప్పే కదా! తప్పు కాకపోతే అది తప్పు కాదు. అది. పవన్ కళ్యాణ్ ఒక సినిమా డైలాగ్ "అత్త నువ్వు జెప్పు. నువ్వు మామయ్య రైట్ అయితే నాకిచ్చేయి నీ కూతురు నేను తీసుకుపోతా. లేదు ఆయన తప్పైతే నువ్వు నాతో వచ్చేయి నేను తీసుకుపోతా" అంటాడు కదా! ఆ టైప్‌లో మీకు చాలా క్లియర్ కట్‌గా అర్థం కావడం కోసం చెప్తున్న మాట తప్ప, నాకు టీవీ5 మూర్తి గారిని గాని, లేకపోతే ఈవిడ్ని గాని వాళ్ళని బ్లేమ్ చేయడం నాకు నిజంగా నా మనస్ఫూర్తిగా 100% అక్కడ ఏం జరగలేదనే నేను నమ్ముతా. అట్ ద సేమ్ టైమ్ ఇది కూడా 100% ఏం జరగలేదని నమ్ముతా. ఎందుకంటే అంత దమ్ముతో చెప్పాడు అతను ధర్మ. కానీ ఎందుకు దీన్ని మీకు ఒకటి అర్థం కావాలంటే అలిమోని భరణం అడగాలంటే భర్త అడల్టరీ చేశాడు అని మనం ప్రూవ్ చేస్తే విడాకులకి అదొక గ్రౌండ్ అవుతుంది. అలాగే భార్య ఇలా అడల్టరీ చేసింది అని భర్త కనుక ప్రూవ్ చేస్తే భర్త భరణం ఇవ్వక్కర్లా. బట్ అక్కడ అలుమిని అడిగినట్టుగా మీకు ఎక్కడ అనిపించిందండి అసలు? నేను అడగలేదు. నేను ఫస్ట్‌లో కూడా ఆవిడ పాపం చాలా ఇదిగా చెప్పింది. మాది రాజవంశం అండి. నాకు బోలెడంత ఆస్తులున్నాయి. వీళ్ళకి బాత్రూమ్‌కు కూడా లేదు. నేను 4 ఏళ్ళు ఉన్నాను అని ఆవిడ చెప్పిన తర్వాత క్లియర్‌గా అబ్జర్వ్ చేసినప్పుడు తనేమంది? మాది రాజవంశం. అయినప్పటికీ మేము సాదా సీదా జీవితమే గడుపుతామని చెప్పింది. సాదా సీదా జీవితం గడుపుతామండి. నాకు నెలకి ఎక్స్‌పెన్సెస్ 10 లక్షలండి అని కూడా చెప్పింది. అది చాలా సాదా సీదా జీవితం కదా మీకు. అంటే సాదా సీదా జీవితం అంటే మా ఆహ్, రా రాజవంశీయులు మా కుటుంబంలో ఉన్న మేము ఆ భోగాలను అనుభవిస్తున్నామని చెప్పలేదు కదా ఇక్కడ. నెలకి 10 లక్షలు మీకు సాదా సీదా. నెలకి 10 లక్షలు అని ఆవిడ నోటి ద్వారా ఆవిడన్నారు. అది సాదా సీదా కాకపోయినా ఈ మహేష్ ఆవిడ చెప్పడం ఓకే. చెప్పుండొచ్చు. మేము సాదా సీదా అని చెప్పుండొచ్చు. కానీ నేను అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. అది 10 లక్షలు సాదా సీదానా? సో నేనేం చెప్తున్నానంటే మీరు చెప్పట్లేదు నాకు సమాధానం చెప్పట్లేదు. సాదా సీదా జీవితం కాదు. అదే అంటున్నా. అది ధర్మ మహేష్ వాళ్ళ డాడే చెప్పాడు. వీళ్ళిద్దరికి కలిపి నెలకు 50 లక్షలు ఖర్చవుతది అని. నాకు గుర్తులేదు. బట్ 50 లక్షలు అయితే చాలా ఇంపాసిబుల్. 10 లక్షలు మహా అయితే ఇద్దరికీ కలిపి చెప్పుంటాడు. బట్ ఈవిడ నాకు మాత్రమే 10 లక్షలు ఖర్చవుతాయి. దాంట్లో నా మేకప్ ఖర్చింత, నా డాన్స్ ఖర్చింత, వీడియో ఇన్‌స్టాగ్రామ్ వీడియోలకి అయ్యే ఖర్చింత, అవి అన్నీ ఆవిడకి అయ్యే ఎక్స్‌పెన్సెస్ చెప్పుకుంటూ వచ్చింది. ఆబ్వియస్లీ అండి. ఇప్పుడు తను గిస్మత్‌కి బ్రాండింగ్ చేసింది. తను ఇప్పుడు ఒక పొజిషన్‌లో ఉన్నప్పుడు తనని తను ఎలా వెల్ మెయింటైన్ చేసుకోవాలో ఇలా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇంతకుముందు తను గడిపిన జీవితం గాని డాన్స్ క్లాసెస్ ఈస్ ఎ నార్మల్ థింగ్. ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే నేర్చుకుంటారు. ఫైన్ మా. బట్ నేను అవేమి తప్పు అని చెప్పట్లా. ఆవిడ చెప్పింది అని చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ అది సాదా సీదా కాదు అని చెప్తున్నాను. మీరు ఖర్చు పెడతారా 10 లక్షలు? ఆఫ్ కోర్స్ నేను నేను ఖర్చు పెడతానా? ఇది సాదా సీదా. అర్థమైందా? సాదా సీదా అనే మాటకి అర్థం ఏంటి అంటే, మీకు మహా అయితే ఒక సాదా సీదా వాళ్ళం అంటే ఏంటి? కామన్ మ్యాన్. ఇవాళ రోజుల్లో కామన్ మ్యాన్ జీతం ఎంత? మహా అయితే ఒక 50,000 ఉంటదా? 50,000 కూడా కామన్ మ్యాన్ అనలేం మనం. అది సాదా సీదా కాదు. సో, ఇప్పుడు భరణం అడగను అని ఆవిడ ఫస్ట్ చెప్పింది మాట వాస్తవం. తర్వాత కొన్నాళ్ళకి ఒక ఇంటర్వ్యూలో కూర్చొని నేను భరణం అడుగుతానేమో అన్న ఆవిడ మాట కూడా ఉంది. ఆన్ రికార్డ్. మీరు చూసుకోండి. సో, నేను అడిగేది అదే. ఇప్పుడు మనం ప్రశ్నిస్తున్నాం సహేతుకరంగా. ఇప్పుడు ఆవిడ గిస్మత్ నాది అని చెప్తున్న మాట వాస్తవం. ఓకే. కొన్నాళ్ళ క్రితం అదే ఆవిడ 2021లో హీరో నిఖిల్‌ని పక్కన కూర్చోబెట్టుకొని నేనన్న మాట కాదు. సీ ఆవిడే అన్నమాట ఆవిడ నోటితోటి. ఇది వాళ్ళిద్దరు ఎవరు? ఆయన మహేషు అండ్ అలాగే గౌతమ్ అని ఇంకొక పార్ట్నరు. వీళ్ళిద్దరి ఓన్ బేబీ ఇది. వీళ్ళిద్దరూ కలిసి అహోరాత్రాలు కష్టపడి ఎస్పెషల్లీ మహేష్ చాలా కష్టపడ్డాడు దీనికోసం అని చెప్పి ఆవిడ నోటి ద్వారా ఆవిడ చెప్పిన మాట మీరు చూసారా లేదా? చూసారా? నేనైతే ఇప్పటి చూసారా వరకు లేదా? చూడలేదు. నేను చూపిస్తాను. బట్ మీరు చెప్పారు కాబట్టి నేనది ఆ వీడియో చూపిచ్చి నేను అడిగింది ఏంటంటే, అమ్మా నువ్వు అప్పుడు ఒక మాట చెప్పావు. ఇప్పుడు ఒక మాట చెప్తున్నావు. ఏది రైటు? ఇప్పుడు భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే భార్య నా భర్త ఇన్‌కమ్, నా ఇన్‌కమ్ అని సెపరేట్‌గా వేరియేట్ చేయదు.
అలాగే ఆ బిజినెస్‌కి ఎంత లాభం వచ్చినా గానీ, ఇది నువ్వెందుకు తీసుకుంటున్నావు? కొంచెం దీంట్లో షేర్ నాకు అని ఎప్పుడూ అడగదు. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ తినిప్పుడు గిస్మత్‌కి ఎంతైతే బ్రాండింగ్ చేసింది, అలాగే ఎన్ని బ్రాంచెస్ పెంచింది. సరే అవన్నీ పక్కకు పెడితే స్టార్టింగ్‌లోనే ఎంత ఇన్వెస్ట్ చేసింది వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి. అమ్మా ఇవన్నీ మీరు చెప్తున్న మాటలు అహా! లేదు. తను చెప్తున్న అదే మీ ఆవిడ చెప్పిందని మీరు చెప్తున్నారు తప్ప ఇది నిజాలు అనేవి కోర్టులో ప్రూవ్ అవుతాయి. ఇప్పుడు చాలా సింపుల్‌గా ఇదండి అని మీరు చెప్తున్నారు. ఇది చూడండి అని నేను చెప్తున్నా. ఆయన చెప్పింది మీరు చెప్తున్నారు. ఆయన చెప్పింది కాదు. అయ్యయ్యో! ఆయన చెప్పింది కాదు. ఈవిడ చెప్పిన మాటే చెప్తున్నాను. ఈవిడ 2021లో ఈ కష్టం అంతా నాది అని ఇలా ఆయనది అని కాదు. ఆడపిల్ల ఎవరైనా సరే నాకు ఈ మాటలు చెప్పకండి. ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు. ఇద్దరు ఈక్వల్ అనే మాట్లాడదాం. అర్థమైందా? ఆడపిల్ల లేదు, మగపిల్ల లేదు. సరే మరి అదే నిజమైతే ఎందుకు ఈ ధర్మ మహేష్ అతను బయటకొచ్చి ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఇప్పుడు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆవిడ బ్రాంచ్ కాదు. అయితే ఏంటి? అయితే ఇప్పుడు 2025 జనవరిలో ఆవిడకి ఈయన రాసినట్టుగా చూపిస్తున్నారు. సో 2025లో ఈయన రాసినప్పుడు ఒక నెల రోజులో, 2 నెలల్లోనో ఈయన అబ్జెక్షన్ పెట్టాడు. ఇది నా కొడుకుని నాకు చూపిస్తాను. లేకపోతే ఇద్దరం కలిసుందాం అనే దీనితోటి అప్పటికే విడిపోయారు వీళ్ళు. విడిపోయి సెపరేట్‌గా ఉంటున్న టైంలో మళ్ళీ కలిసుందాం. నువ్వు నాకు రాసిస్తే కలిసుంటానంటే ఒప్పుకున్నాను అని చెప్పి ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో అన్న రికార్డ్ కూడా ధర్మ వినిపించాడు. సో ఇప్పుడు ఆయన అబ్జెక్షన్ పెట్టాడు. ఇది ఫెయిర్ డీల్ కాదు. నా కొడుకుని నాకు చూపించకుండా దానికి సాక్ష్యం ఉంది కదా! వాళ్ళ నాన్న కూడా ఒప్పుకున్నాడు కదా! కొడుకు ఆయన 10 గంటలకొస్తే నేను చూపించమని చెప్పి ఈయన తోసేసి పోలీసులకి ఫోన్ చేసి ఈయన అక్కడ లేకుండా చేశారు. కొడుకుని చూపించట్లేదు. వాళ్ళ అమ్మ మాట్లాడింది చాట్ కూడా. కొడుకుని చూడాలంటే సెటిల్ చేసుకో బాబు. వేరే అంటే ఈయన ఆ ఫ్రస్ట్రేషన్ కూడా చూపించాడు. ఎవడో వచ్చి నా కొడుకుతో ఆడుకుంటాడు. నా కన్న కొడుకుతోటి నేను ఆడుకోవడానికి సెటిల్ చేసుకోవాలా? అంటే ఇది ఏ రకంగా కరెక్ట్ అమ్మా? గౌతమి చౌదరి వాళ్ళ మమ్మీని తను మంచిది అని మెన్షన్ చేశాడు. మెన్షన్ చేస్తే వీళ్ళ మమ్మీ క్వెషన్ ఏంటి అంటే, నేను మంచిదాన్ని అయినప్పుడు నా దగ్గరకొచ్చి సెటిల్ చేసుకోవచ్చు గదా! వాళ్ళ మమ్మీ మంచిది అని ఎవరో చెప్పారు. అంతేనా? వాళ్ళ మమ్మీ దగ్గరికొచ్చి సెటిల్ చేసుకోవాలా? ఈవిడ దగ్గరికొచ్చి సెటిల్ చేసుకోవాలా? ఈ గొడవలంతా జరిగినప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు గదా! ఎందుకు ఈ ఇష్యూని ఇంత దూరం తీసుకొనొచ్చారు అని. ఎవరు తీసుకొచ్చారు? 498 అమ్మా ఇద్దరు అనద్దమ్మా. 498 కేసు ఎవరు పెట్టారు? ఈవిడ పెట్టింది. ఈయన్ని పోలీస్ స్టేషన్‌లో తీసుకెళ్ళి 8 గంటల పాటు ఆ పోలీస్ స్టేషన్‌లో గచ్చిబౌలి పిఎస్‌లో గొడవ ఇప్పుడు జరగలేదు గదా! గత 4 అమ్మ సంవత్సరాల 4 సంవత్సరాలు జరిగింది. ఈవిడని పోలీస్ స్టేషన్‌కి ఈడ్చాడా? ఈవిడని కోర్ట్‌కి ఈడ్చాడా? లేదు కదా! సో ఈయన లిటరల్లీ భర్త మీద షీ టీమ్స్‌కి కంప్లెయింట్ ఇచ్చింది. 498 పెట్టింది. మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో తీసుకెళ్ళి 8 గంటలు ఈయన్ని కూర్చోబెట్టారు. సో ఇవన్నీ చేసింది రోడ్ తర్వాత మీడియాకొచ్చింది. ఎవరు? ఈయన? ఈవిడ? నిజం చెప్పండి. ఈవిడ. ఎన్ని రోజులు? ఒక రోజా? 2 రోజులా? 40 రోజుల పాటు యజ్ఞంలా సాగింది. అవునా? సో ఇవన్నీ చేసింది ఈవిడే. రోడ్డు మీదకి ఈ మొత్తం ఇష్యూని తీసుకొచ్చిందే ఈవిడే. ఎప్పుడైతే వీళ్ళిద్దరు విడిపోయారో పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టడం గావచ్చు, పోలీస్ స్టేషన్‌కి ఈడవడం గావచ్చు, లేకపోతే మీడియాలో ఇంటర్వ్యూలు ఇవ్వడం గావచ్చు, ఇయన్నీ ఆబ్వియస్‌లీ ఈమె చేసిన తప్పే అని నేను ఒప్పుకుంటాను. సరే తప్పో, ఒప్పో ఆమెకు న్యాయం కావాలని బయటకొచ్చిందో ఇవన్నీ పక్కకు పెడితే నార్మల్‌గా ఎవరు తప్పు చేసినా, తప్పు చేయకపోయినా సరే ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసున్నప్పుడు ఇప్పటి గురించి నేను మాట్లాడట్లేదు. వాళ్ళిద్దరు కలిసున్నప్పుడు ఎందుకు ఆ ధర్మ మహేష్ అయినా సరే నువ్వు లావయ్యావనో లేకపోతే అమ్మా ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఒక్కటే కూడా అదే చెప్తా. అది కూడా చెప్తాను. అవసరం ఏంటి? ప్రెగ్నెంట్ టైమ్‌లో గూడా హ్మ్. ఇది ఆవిడ నోటి మాట. సాక్ష్యం ఉందా? నోటి మాటే. కానీ దాన్ని గూడా అతను ఒప్పుకున్నాడు గదా! ఇప్పుడు అతను ఒప్పుకోలేదు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో తను పక్కన లేడు అని తనే ఒప్పుకున్నాడు గదా! పక్కన లేకపోవడానికి కూడా కారణాలు ఉండొచ్చు. మీకు తెలుసా? మా ఆవిడ 9th మంత్‌లో నా కొడుకు పుట్టాడు. సెప్టెంబర్ 14న. మీరు బిగ్ బాస్‌కెళ్లారు. ఎవడి కమిట్మెంట్స్ వాడికి ఉంటాయి కదమ్మా! అవును. మీరు బిగ్ బాస్‌కెళ్లారు. నేనేం చెప్తున్నానంటే మీరిద్దరు కలిసుండి, మీ మనసు కలిసుండి, మీరు ఒక అండర్‌స్టాండింగ్ మీద ఉండి లేకపోవడం అది వేరు. నువ్వు వేరే వాళ్ళతో తిరుగుతున్నావేమో అండర్‌స్టాండింగ్‌తో లేకపోతే కొడుకెట్టా పుడతాడమ్మా? అది అంతకు ముందు గదండీ. అదేంటండి 1 సెకండ్‌లో గూడా జరిగిపోవచ్చు. అదే అంటున్నాను. ఇప్పుడు ఈ 1 సెకండ్‌లో పట్టే గొడవలు బోలెడొస్తాయి. మొగుడు పెళ్ళాం అన్నాక బోలెడు గొడవలొస్తాయి. కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, విడిపోతారు, లేకపోతే కలుస్తుంటారు. కానీ ఇది ఇంకా వద్దు అనుకునే స్టేజ్‌కి వెళ్ళిపోతుంది ఒకానొక టైంలో. అది ఇప్పుడు ఈవిడ నన్ను లావయ్యాడు అని బాడీ షేమింగ్ చేశారు. ఓకే. ఇలాంటివన్నీ మాట్లాడారు. ఒక మొగుడిని పట్టుకొని నువ్వు నాకు అప్పీలింగ్‌గా లేవు. హ్మ్. నువ్వు ఏ రోజు నీకన్నా బోలెడు మంది అందగాళ్ళున్నారు. నా వెనకాల చాలామంది పడుతున్నారు. నేను నిన్ను దేకడమే పెద్ద విషయం. ఇది మీరు సాక్ష్యాలున్నాయి నా దగ్గర. నిన్న మొన్న ఆవిడ ఆ! మీరు చూడొచ్చు చాలా క్లియర్ కట్‌గా నా వెనకాల చాలామంది పడుతున్నారు. నీ మొఖానికి అంత సీన్ లేదు. ఓకే.
అది నేను ఏం చెప్తున్నానండి, అది ఇప్పుడు తను చెప్పిన మాట. ఇప్పుడు కాదు, ఇప్పుడు మనకి బయటకు వస్తున్నాయి. బట్ ఇదే ఎప్పటి నుంచో జరుగుతుంది. అది మీరు చూసారా? సాక్ష్యం ఉంటేనే మాట్లాడాలి అని. కరెక్ట్ కదా, కరెక్ట్ కదా. మరి మహేష్ అన్నది సాక్ష్యం ఉందా? మహేష్ నువ్వు లావ్ అయిపోవడం వల్ల నేను నిన్ను పట్టించుకోను అన్న సాక్ష్యం ఉందా? ఒక ఒక పోలీస్ కంప్లైంట్ రాసేటప్పుడు చక్కగా లాయర్ పక్కన కూర్చొని ఇది ఇలా రాయాలి, ఈ రాస్తే ఈ సెక్షన్ పడుతుంది, ఈ రాస్తే ఈ సెక్షన్ పడుతుంది అని చెప్పి కూర్చొని మొత్తం ఒక స్టోరీ రాయొచ్చు. ఓకే, సాక్ష్యం లేకపోతే మనం ఎన్ని కథలైనా మాట్లాడచ్చు. ఇప్పుడు నువ్వు లావ్ అయిపోవడం వల్ల నేను నిన్ను దేకట్లేదు అని మహేష్ అన్న మాట ఎక్కడైనా చూపించారా? ఎందుకు అడుగుతున్నానంటే బెడ్రూమ్లోనే కెమెరాలు పెట్టి సాక్ష్యాలు సేకరించగలిగిన మీకు మీ ఫోన్ రికార్డులు పెట్టుకోవచ్చు. ఈయన బూతులు ఎప్పుడైనా తిట్టుంటే, గృహహింస చేసి ఉంటే ఇన్ని రికార్డులు ఎక్కడెక్కడో ఎవడెవరితోనో ఈయన మాట్లాడిన కూడా తీసుకొచ్చిన నువ్వు నీకు ఫోన్ చేసి తిట్టినవి లేవా? అండ్ ఇంకొక విషయం, ఈయనతో ఈవిడ కొంతవరకు మాట్లాడుతుంది వాట్సాప్ చాట్లో. ఇంకేదన్నా మాట్లాడినప్పుడు వీల్ డిస్కస్ ఇన్ పర్సన్. అంటే ఏంటి అంటే ఇవి బయటికి రాకూడదు అనుకున్నప్పుడు ఆ మ్యాటర్స్ ఈవిడ చాలా కేర్ఫుల్గా ఉంటుంది. ఈయనకి అంత కేర్ లేదు. కేర్ఫ్రీగా ఏ రోజు కూడా సాక్ష్యాలు గీక్షాలు ఇప్పుడు వస్తున్న సాక్ష్యాలన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నవే కదా. అంటే ఇప్పుడు తను ఏం చెప్తుంది అంటే, తను ఏమైనా చెప్పచ్చు, సాక్ష్యాలతో చెప్పినవి వాటిని మాత్రమే మనం డిస్కస్ చేయొచ్చు. నేను ఇంత జాగ్రత్తగా ఉన్నప్పుడు, నేను ఇంత అంటే పక్కా నేను ఎప్పుడైతే అలర్ట్ అయ్యానో, అలర్ట్ అయినప్పటి నుంచి కొన్ని నేను సేకరిస్తున్నాను. నాతో కానిది నేను చేయట్లేదు అని తను చెప్పింది. అయితే నేను ఇంత తెలివిగా ఎంతో కొంత ఎన్నో కొన్ని లైక్ ఏంటి సాక్ష్యాలు ఉంటేనే నన్ను ఈ విధంగా క్వెషన్స్ చేస్తున్నారు. ఇంకా అన్నిటి గురించి క్వెషన్స్ చేస్తున్నారు. మేబీ అన్నిటికి సాక్ష్యాలు లేకపోవచ్చు. బట్ ఉన్నదాన్ని కూడా వీళ్ళు ఇట్లా అడుగుతున్నారు అని అంటుందామ. ఎట్లా అడుగుతున్నారు? బెడ్‌రూమ్‌లో చేయడం మీరు చూసారా? లేకపోతే నిజంగా భర్త తిడితే ఇవన్నీ జరిగితే ఇవన్నిటికి సాక్ష్యాలు. అమ్మా ఇంకేం అక్కర్లా, 100 అక్కర్లేదమ్మా. ఆ ఒక వీడియో చూపించమనండి అమ్మా. మీరు సీసీ కెమెరా ఉంది నా దగ్గర ఉందన్నారు. వీడియో చూపిస్తే ఇంకేం అక్కర్లా, అన్ని అందరూ నోరు మూసుకుంటారు. అందరూ నోరు మూసుకుంటారు. ఆ వీడియో ఉంది అని గౌతమి చౌదరి పక్కా చెప్తున్నారు. ఒకవేళ ఆ వీడియో అది లేదు, దమ్ముంటే చూపించని ధర్మ చెప్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఎవరి తప్పైనా కావచ్చు, లేకపోతే ఎవరి ఒప్పైనా కావచ్చు, ఎవరు వేరే వాళ్ళతో కాపురాలు పెట్టుండొచ్చు, వేరే వాళ్ళు నచ్చుండొచ్చు. నేనేం అడుగుతున్నానంటే, ఎప్పుడైతే వీళ్ళిద్దరు కలిసి ఉన్నారో, కలిసి ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అంతా గాని, లేకపోతే ధర్మ మహేష్ గాని ఒక చిన్న సన్నివేశం చెప్తా. తను చెప్పింది. ఈమె లేనప్పుడు ఫ్యామిలీ ఫోటోస్ దిగుతారంట. తనొచ్చిన తర్వాత అసలు ఫ్యామిలీ ఫోటోసే దిగరంట. అంటే ప్రతి చిన్న విషయంలో గూడా ఇంతగా ఇగ్నోర్ చేస్తే ఏ ఒక్క ఆడపిల్ల గూడా వాళ్ళ ఇంటిని వదిలిపెట్టి వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అందరూ కూడా ఇగ్నోర్ చేస్తే ఎవరైనా ఎందుకుండాలనుకుంటారు? అంటే నేను దీనికి ఏ రకమైన సాక్ష్యం లేకుండా మనం ఒక కథ పుట్టించేసి ఇది మన మనసులో అనుకుని ఏదన్నా బయటికి చెప్పొచ్చు. ఇది ఎందుకు చేశారంటే మీరు నన్ను అడిగితే నేనేం చెప్తాను? దీనికి ఏదన్నా మీరు ఇదిగో చూడండి, ఇది మాట్లాడారు, ఇది ఆన్ రికార్డ్. ఓకే, ఆవిడ చెప్పిన మాట లేకపోతే ఈయన చెప్పిన మాటని మీరు ప్రశ్నించండి. నేను కల్లో కూర్చొని మీకు ఒక్క చిన్న విషయం చెప్తా. ఆవిడ నన్ను పచ్చిబూతులు తిట్టి, ఓకే, నా నోటితో వీడి పేరు చెప్పించుకోవడం, శేఖర్ భాష నా నోటితో నీ పేరు చెప్పించుకోవడం నీ డ్రీమ్, పండగ చేసుకో అంటది. సో ఇప్పుడు నా డ్రీమ్ అనేది నేను చెప్పాలి, ఆవిడ చెప్పకూడదు కదా. కదా, నా డ్రీమ్ ఆవిడకి ఎట్లా తెలుసు? పచ్చి బూతులు తిట్టారా అండి? ఒకసారి చూపించారా? ఆన్ రికార్డ్ ఉన్నాయి. నేను ఆవిడ అన్న మాటలు చెప్తాను. చాలా అన్పార్లమెంటరీ భాషలో ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని కూడా కించపరుస్తూ ఆ వర్డ్ మాట్లాడి, శేఖర్ భాష ఒక ట్రాన్స్జెండర్ అనే పదం చాలా నీచమైన దీంట్లో మాట్లాడి, తర్వాత షీ గోస్ ఆన్ టు సే నా నోటితో వాడి పేరు పలికించుకోవడం అనేది వాడి డ్రీమ్, వాడు వీడు అని మాట్లాడింది. సో ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టుగా నా డ్రీమ్ ఏదన్నా ఉంది అంటే ఆవిడకి ఎట్లా తెలుస్తుంది? ఇది ఆవిడ అనుకుంటున్న కథనం కదా. నా డ్రీమ్ అని ఇప్పుడు ఆవిడ చెప్తే, అవును కదండి మీ డ్రీమ్ ఇది కదండి మీరు నన్ను అడిగితే నేనేం చెప్పాలి? నా కళలో ఏమొస్తున్నాయి ఆవిడకి ఎట్లా తెలుస్తుంది? ఒకటి. తర్వాత నీకన్నా అడుక్కు తినేవాడు చాలా బెటర్. అడుక్కు తినేవాడు చాలా డిగ్నిఫైడ్గా బతుకుతట. ఇక్కడ నాకు అర్థం కాల. నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో వాళ్ళు ఎవరో ఈవిడ తరపు నుంచి వాళ్ళు, ఆవిడ కూడా ఒప్పుకుంది నా తరపు నుంచి మాట్లాడని, వాడు అడుగుతున్నాడు డైరెక్ట్గా, ఆన్ రికార్డ్ ఉంది, మీకు ఏమన్నా కొంచెం డబ్బులు కావాలంటే చెప్తా అండి, ఆవిడ గురించి మంచిగా మాట్లాడండి అంటున్నాడు. సో పెద్ద పిఆర్ టీమ్ ఉంటున్నాడు. అది మీ దగ్గర ఉందా అండి? ఉంది, ఆన్ రికార్డ్ ఉంది. అతను నాకు తెలిసిన మ్యూచువల్ ఫ్రెండే, అతను నాకు చేసి అడుగుతాడు. నేను అతని జీవితాన్ని నేను బదనం చేసుకో, మాకు పెడతారా అండి? నేను మీకు కావాలంటే పర్సనల్గా వినిపిస్తాను, మీరు వినండి. సో లిటరలీ డబ్బులు ఆఫర్ చేస్తాను. చూడు భయ్యా, మనకి అటువంటిది లేదు, మనం ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం, 498 అగెనెస్ట్గా
మనం ఇది చేస్తున్నాం అని చెప్పారు. సో ఒకవేళ నేను నిజంగానే అడుక్కు తినేవాడిని అనుకుంటే మరి మీ దగ్గర ఎప్పుడు డబ్బులు తీసుకొని ఉండాలి కదా. అండ్ పాపం వాడైనా సరే 5 పైసలు 10 పైసలు అడుక్కుంటాడేమో, లేకపోతే రూపాయి 10 రూపాయలు అడుక్కుంటాడేమో. 10 కోట్లు అడుక్కునేవాడు ఇంకెంత దరిద్రుడు చెప్పండి. నేను అడుక్కు తినేవాడిని, నీకన్నా డిగ్నిఫైడ్ అంటే నువ్వు నాకన్నా పెద్ద అడుక్కు తినేదానివి, నువ్వు 10 కోట్లు అడుక్కుంటున్నావు. నువ్వెంత ఇంకా అన్‌డిగ్నిఫైడ్ ఇది నువ్వు ఆలోచించుకోవాలి. అడిగావు కాదు. ఇప్పుడు ఇన్నాళ్ళు నేను చాలా డిగ్నిఫైడ్‌గానే సంబోధిస్తున్నాను ఆవిడని మాట్లాడుతున్నాను. ఆవిడ ఇంత నీచంగా మాట్లాడి అంటే ఆడదానికి గౌరవం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఒకడితో ఇలాంటి మాటలు అనిపించుకునే రకంగా అంత దిగజారుడు భాష ఆవిడ మాట్లాడడం అనేది చాలా తప్పు కదా. ఎందుకు మీరు డిగ్నిఫైడ్‌గా ఉన్నారు ఉండండి. మేము డిగ్నిఫైడ్‌గా ప్రశ్నలు అడుగుతున్నాం మేము. ఈ వీడియో ఏంటి? ఈ వీడియో ఏంటి? మీరు చెప్పే మాటకి ఈ వీడియోకి పొంతం లేదు. దీనికి సమాధానం చెప్పని అడిగాం. అంతే కదా. సో దానికి మీకు అవతల వాళ్ళని బూతులు తిట్టేసి ఇంకా ఏంటమ్మా నా కూతురు 3 ఏళ్ల పాప దాని సంగతి చూస్తా ఉంటది. ఎంత నరరూప రాక్షసులు అయితే ఇటువంటివి చేస్తారమ్మా. నీ కొడుకు ఎట్లాగో తండ్రిని దూరం చేసావు. బట్ నీ కూతురు జోలికొస్తే నీ కూతురు జోలికొస్తా. ఏంటి ఇంకా పెడతది. బీహార్ గ్యాంగులు వాళ్ళొచ్చి మిమ్మల్ని కొడితే అది నేనేను గుర్తుపెట్టుకోండి. సో ఇంత కర్కశంగా రౌడీ గ్యాంగులు పెట్టుకొని పసిపిల్లలని కూడా చంపేస్తాననే రేంజ్‌కి నువ్వు మాట్లాడుతున్నావంటే, నువ్వు అమాయకురాలివి నన్ను ఆయన కొట్టేసాడండి, తిట్టేసాడండి అంటే నమ్మే పరిస్థితి ఉందా? ఇప్పుడు ఆవిడ నిజ స్వరూపం ఎవరు బయటపెట్టక్కర్లా. ఆవిడే బయట పెట్టుకుంది. ఆవిడ భాష ఎల్ కొడకల్లారా, ఎల్ కొడకల్లారా అని మాట్లాడుతుంది. అంటే ఆవిడ ఒక బిడ్డకి తల్లి. ఆవిడ అంటది నీ డ్రీమ్స్‌లో అనుకుంటావు కదా! అమ్మా నేను ఆవిడ తల్లినే చూస్తా. ఒక బిడ్డకి తల్లి నువ్వు, నేను తల్లినే చూస్తా నేను. అటువంటప్పుడు నువ్వు ఎల్లు కొడకల్లారా అంటే నా తల్లి నువ్వే అవుతావు. అర్థమైందా మీకు? సంస్కారం ఇప్పుడు ఇంకొక మాట ఆ ట్రాన్స్‌జెండర్ అనే వర్డ్ ఏదైతే వాడిందో చాలా రోజుల క్రితం వాళ్ళ మామగారు వాళ్ళ ఆయనతో మాట్లాడుతున్న రికార్డులో అదే వర్డ్ మెన్షన్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్య సాగింది. డైరెక్ట్‌గా ఆవిడ మొహం మీద తిట్ల. నా మనసులో నేను 100 అనుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్‌తో 100 మాట్లాడుకోవచ్చు. అది నన్ను గృహహింస చేసినట్టు కాదు. లిటరల్లీ వాళ్ళ మామ వచ్చి ఏయ్ నువ్వు అది కదా, నువ్వు ట్రాన్స్‌జెండర్ కదా అని చెప్పి ఆ అమ్మాయిని అంటే అది గృహహింస. బట్ అయినా కూడా ఈ రికార్డు పట్టుకొని వెళ్ళి చూపించి నన్ను గృహహింస చేసేసారు అని చెప్పి ఒక ప్రూఫ్‌గా అది చూపించింది. అంటే వాళ్ళ మనసులో అలాంటి ఉద్దేశం వాళ్ళ కోడల మీద ఉన్నప్పుడు బయటికి ఎలా మంచిగా చూసుకుంటారని మీరు అనుకుంటున్నారు? అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ భాష నాకు భాష తప్పే కావచ్చు. బట్ ఇప్పుడు అదే అమ్మా ఇప్పుడు నువ్వు నన్ను ఆ మాట అన్నావు. నేను నిన్ను తిరిగి ఆ మాట అనలేను. అంటారు. ఇప్పుడు నువ్వు నన్ను ఆ మాట అన్నప్పుడు నేను తిరిగి నిన్ను అంటాను. ఒక అంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు. నువ్వు అవతల వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళు కూడా తిడతారు. నువ్వు ఏం చేసావో వాళ్ళు అలా అనడానికి. ఇప్పుడు నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు. ఇంకా బోలెడు మంది బోలెడన్ని తిట్టావు. వీళ్ళందరూ రేపు నిన్ను తిడతారు. అంతే కదా. మరి అది మాత్రమే రికార్డ్ చేసుకొచ్చేసి చూడండి వీళ్ళందరూ నన్ను తిట్టేశారు. ఇప్పుడు ఆన్ రికార్డ్ దొరికావు కాబట్టి తెలుస్తుంది నీ భాష ఏంటి, నీ సంస్కారం ఏంటి అనేది ఇవాళ అర్థమవుతుంది కదా. మరి ఇప్పుడు అదే సంస్కారంతో నువ్వు అక్కడ ప్రవర్తించున్నావేమో, వాళ్ళు అందుకని అలా తిట్టారేమో. ఆయన నిన్ను ఆ రకంగా సంబోధించడం నేరమైనప్పుడు నువ్వు ఇలా మమ్మల్ని నిన్ను ఏ రోజు కూడా ఈవిడ్ని అటువంటి భాషతో మాట్లాడలేదు. మేము జస్ట్ ఒక జర్నలిస్ట్‌గా ప్రశ్నించాం. ఏంటమ్మా ఇదేంటి? కానీ ఇప్పుడు మీరు కూడా మాట్లాడే మాటలు అలా జరగచ్చేమో, అందుకే అలా అయ్యి ఉంటుంది అని మీరు మాట్లాడినప్పుడు నేను కూడా అదే రీతిలో ఒకటి మాట్లాడతాను. మేబీ వాళ్ళు ఇది గృహహింస కదా. ఇప్పుడు ఆయన ట్రాన్స్‌జెండర్ అన్న మాట ఆయన అనుంటే అది గృహహింస అయితే ఈవిడ నన్ను అన్న మాటకి కూడా ఆవిడకి అదే సెక్షన్ పడాలి కదా. అంటే గృహహింస అని తను ఎప్పుడు మెన్షన్ చేయలేదు కదా. తనకి ఇంకెన్నో సాక్ష్యం గురించే మాట్లాడుతున్నాను. ఆవిడ దగ్గర ఉన్న సాక్ష్యం అది. మరి ఇది ఆన్ రికార్డ్ ఉన్న సాక్ష్యం కదా. ఇప్పుడు 100 మాట్లాడొచ్చమ్మా. ఆవిడే నాకు వేరే ఫోన్ చేసి ఇప్పుడు ఆవిడ అనుకుంటుంది కదా నా డ్రీమ్స్‌లో నేను ఆవిడ ఇప్పుడు ఎంత అసహ్యంగా ఉంటుందమ్మా. వేరే వాడు మగాడు దారిలో పోయే మగాడు వీడు నా గురించే కలలు కంటున్నాడా అనుకోవడం ఎంత చండాలమ్మా. ఒక తల్లి బయట మాటలు నా గురించి 100 మంది వెంబడబడుతున్నారు, 100 మంది పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారు. వాళ్ళ సంగతి నాకు తెలీదు. బట్ నేనైతే నా పీడ కళల్లో కూడా ఇటువంటి మనిషిని తలుచుకోను. సో నేనేమంటున్నానంటే ఒకవేళ శేఖర్ భాష గారు మీరు ఇప్పుడు అయినా కాకపోయినా ఏదేమైనా సరే ఎంతో కొంత ధర్మ మహేష్‌కెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయలేదు అని మీరు నమ్మి సపోర్ట్ చేస్తున్నారు. అంతేనా? తప్పు చేయలేదు అంటే తప్పు అనే దానికి డెఫినిషన్ ఏంటి? అంటే ఇప్పుడు సపోజ్ ధర్మ మహేష్ వేరే అమ్మాయితో నేను సంబంధం పెట్టుకున్నాను
అనే విషయం అయితే ఓకే. ఒకవేళ ఓకే. సంబంధం పెట్టుకున్నాడు అన్న విషయం కూడా తప్పు కాకపోవచ్చు. మరి ఇంకేంటి తప్పు? కానీ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని నేనేమంటున్నాను అంటే ఈ సంసారం అనే పెద్ద సాగరంలో వాళ్ళు చాలా ఇయర్స్ కలిసి ఉండాలి కాబట్టి మేబీ ఈయన తప్పు చేసుండొచ్చు, ఈమె తప్పు చేసుండొచ్చు. ఎవరు తప్పు చేశారో తెలీదు గానీ, వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్లని ఆడపిల్ల అంటే మగపిల్లని చేసేయచ్చమ్మా? ఆడపిల్ల అని ఎందుకు వస్తుంది మీకు? నేనెందుకంటే నేను అనేది ఇప్పుడు మగపిల్లాడైతే కుక్కలాగా చేసేసేయచ్చు. ఆడపిల్ల ఆడపిల్ల ఆ? అదే మా ఆడపిల్లకే జీవితం, మగాడిది జీవితం కాదు. ఆడపిల్ల అనే మాట ఎందుకు వస్తుంది? ఏం మగపిల్లాడిది మనసు కదా, మగాడు మనిషి వాడి కదా. గురించి మాట్లాడట్లేదండి. ఎప్పుడైతే వాళ్ళిద్దరు కలిసున్నారో, కలిసున్నప్పుడు ఒకవేళ నిజంగా ఈ ధర్మ, మహేష్ వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని, ఈ అమ్మాయిని అస్సలకే పట్టించుకోకుండా ఉంటే, ఏ మాత్రం కేర్ చేయకుండా ఉంటే, తిను ఎన్ని సార్లు నువ్వు నన్ను పట్టించుకో అని అడుక్కున్నా గానీ, తను పట్టించుకోకుండా వీటన్నిటికీ ఉంటే మీరు ప్రూఫ్ చూపిస్తే, లేకపోతే నేను మీకు ఇంకో కథనం చెప్తా. ఓకే, ధర్మ మహేష్కి అన్న ముందు నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్పేంటి అన్న ఈవిడ అదే కాలేజ్లో ఇంతకు ముందు ఎవరితోనో ఉంది అని చెప్పి వీళ్ళ మావయ్య గారు చెప్పారు. ఈవిడ కూడా యాక్సెప్ట్ చేసింది, ఉన్నారు అన్నట్టుగానే చెప్పింది. బట్ అట్ ద సేమ్ టైం మహేష్ కూడా చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకో వర్షన్ ఏందేంటంటే, ఈయనతో ఉన్న ప్రతిసారి కూడా నువ్వు వెధవా, నీకేం లేదు, నువ్వు నాకు అప్పీలింగ్‌గా లేవు అని చెప్పడం అది హింస కాదమ్మా? ఒక మగాడి కోర్స్ హింసే. ఇటువంటివి చేస్తే అది తప్పే. 100% తప్పే. అటువంటివి చేసినప్పుడు ఏ మగాడు ఇంట్లో ఉండాలనుకోడు. గౌరవం లేని చోట మగాడు బతకడు. నువ్వు వేస్ట్ గాడివిరా, నీకన్నా వాడు బాగుంటాడురా, ఆ బాయ్ ఫ్రెండ్ నన్ను ఎంత బాగా చూసుకున్నాడో తెలుసా, నువ్వు ఎంత దరిద్రుడివిరా అని చెప్పి ఎవరన్నా అంటే ఒక ఆడది, ఇంతకు ముందు ఆవిడకున్న పరిచయాలు వాడు ఇంద్రుడు చంద్రుడు, నువ్వు నికృష్టుడు నీచుడు, ఆ? వాడిని పొగుడుతూ ఉంటే ఏ మగాడికైనా అక్కడ ఇంట్లో ఉండాలనిపిస్తుందా, సంసారం చేయాలనిపిస్తుందా? అంటున్నా అది తప్పే కావచ్చు. ఒకవేళ ఆమె చేస్తే అది 100% ఆమె తప్పే. ఒకవేళ ఈయన చేస్తే అది 100% తప్పే. ఓకేనా? ఒకవేళ చేస్తే ఎందుకంటే ఈ కథలకి సాక్ష్యాలు లేవు. సరే తప్పు కాదు. ఒకవేళ చేస్తే తప్పే అని మీరు అంటున్నారు కదా! ఒకవేళ నిజంగా చేశాడు అని ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఒకవేళ నిజంగా ఆయన చేసుంటే మీరు కూడా బాధపడతారా? తన వైపుగా మాట్లాడారని. ఏంటి బాధ? దేనికి బాధపడాలి? నిజంగా ఈ గౌతమి చౌదరి ఏదో తప్పు చేసింది అని ధర్మ మహేష్ సైడ్ ఉండి మీరు మాట్లాడుతున్నారు కదా! సంథింగ్ 490 కావచ్చు, ఏదో ఒక వైపు దాన్ని నిలబెట్టాలి అన్న తాపత్రయంతో మీరు ఇప్పుడు 498 నేను నిలబెట్టట్లేదు, ఆవిడే నిలబెట్టుకుంది. సంసారాన్ని తీసుకొచ్చి ఆవిడే బజార్ను పెట్టుకుంది. 40 రోజుల నుంచి వాళ్ళ అత్తని, ఆడబడుచుని, వాళ్ళ ఆయన్ని అందరినీ కూడా నోటుకొచ్చిన బూతులు తిట్టుకుంటూ ఆవిడ పెట్టుకుంది బజార్న. మరి నేనేం చేశాను? నేను ప్రశ్నించాను మాత్రమే. అమ్మా ఇదేంటి మీరు చెప్పిన దాంట్లో ఇన్కన్సిస్టెన్సీస్. ఓకే, ఆఖరికి ఈయన్ని నువ్వు వైసీపీలో చేరతావా చస్తావా? ఎవరైనా తడబడతారు కదా! చిన్న చిన్న విషయాలు అప్పుడు ఇప్పుడు మీరు తడబడరా? ఏ చిన్న విషయంలోనూ తడబడరా? అదే అంటున్నాను. ఇప్పుడు తడబడినప్పుడు అడగండి, నిలబెట్టండి, కడగండి. జర్నలిస్ట్‌గా మీ పని అదే కదా! అమ్మా ఈ రోజు ఇది చెప్పావు, ఏంటి మీ సమాధానం? తడబడకు. ఇమ్మీడియేట్‌గా పక్కల టైం తీసుకో. ఒకరోజు ఆలోచించుకో. ఎలా కవర్ చేయాలని ఆలోచించుకో. చెప్పు, పర్లేదు, తడబడక్కర్లా కదా! నేనేమంటున్నానంటే తడబడడం ఎప్పుడు జరుగుతుంది? సడన్‌గా జరుగుతుంది. మీరు ఏదైనా క్వెషన్ అడిగేసినప్పుడు. మేము అడిగింది ఎక్కడ? మిమ్మల్ని లైవ్‌లో కూర్చోబెట్టి అడగల. మేము ఒక ఛానల్‌లో వీడియో చూపించి అడిగాం. అమ్మా మీరు 2021లో ఇదంతా ఆయన కష్టం అన్నారు. ఈరోజు ఆయన ఏం చేయలేదు, అంతా నాదంటున్నారు. ఏంటి తేడా? ఉన్న మాట అంటే ఉలికెక్కువ, లేకపోతే ఒక్కొక్కసారి మనకి సమాధానం లేనప్పుడు ఉక్రోషం వచ్చేసి అవతల వాళ్ళని పచ్చిబూతులు తిడతాం. ఇప్పుడు మీరు ఆ వీడియో గమనిస్తే అమ్మా, ఆవిడ నిన్న ఒక లైవ్ పెట్టింది. దాంట్లో విజయ్ అనే ఒక ఆయన్ని పంది అని కామెంట్ చేసింది. దాన్ని ఏమంటారమ్మా? బాడీ షేమింగ్ అంటారా అనరా? ఒకవేళ ఆయన అన్నదానికి సాక్ష్యం లేదు, కానీ ఈవిడ అన్నదానికి అయితే సాక్ష్యం ఉంది కదా. ఒక మనిషిని పట్టుకొని నువ్వు పంది అన్నావు. అనడానికి రీజన్ ఏంటి? ఆయన ఈవిడ గురించి ఏదో ఇంటర్వ్యూలో ఈయన ఒకసారి గోవా వెళ్ళినప్పుడు ఆవిడ ఒక క్యాసినోలో ఆడుతోంది, ఆవిడ పబ్బుల్లో తాగుతోంది, ఇవన్నీ నేను చూశాను, నేనే ప్రత్యక్ష సాక్షి అని చెప్పాడు తప్ప ఆయన ఈవిడ పందిలా ఉందని కానీ, ఈవిడ వేరే రకంగా ఏదో అక్రమ సంబంధాలు పెట్టుకుందాను లేకపోతే అవి ఏమీ మాట్లాడాల. ఆవిడని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడి నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్పాడు. ఓకే, సో నువ్వు చూసావా? దమ్ముంటే ప్రూవ్ చేయని అడగచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా అడగచ్చు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఆయన్ని పంది అనే మాటను మీరు సమర్థిస్తున్నారా? సమర్థించట్లేదు, అనకూడదు. బట్ నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది కాబట్టి అన్నానండి అనొచ్చు మీరు. ఓకే, మరి కొన్నిసార్లు ఒకవేళ దీనికైతే మనకి ఆన్ రికార్డ్ సాక్ష్యం ఉంది. నువ్వు అన్నావు, ఒక మనిషిని బాడీ షేమింగ్ చేసావు, నా విషయంలో ఏకంగా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీనే దూషించావు. ఓకే, ఇవి రెండు బాడీ షేమింగ్ పెట్టావు నువ్వు 498ఏలో, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పేరుతోటి మీ మామగారు నేను వేరే వాళ్ళ దగ్గర ప్రస్తావించాడని కూడా పెట్టావు. ఇవి రెండు నువ్వు చేస్తున్న పనులు. సో మీరు పెట్టాలనుకుంటున్నారా ఆ కేసు మళ్ళీ
గౌతమి చౌదరి పైన నన్ను ఇలా ఉద్దేశించి ఇలా మాట్లాడి ఖచ్చితంగా ఖచ్చితంగా పెడతాను, పెడతారా? ఖచ్చితంగా పెడతాను. ఎప్పుడు పెట్టాలనుకుంటున్నారు? నా నాకు టైం కుదరాలి, వెళ్ళాలి, స్టేషన్‌కి వెళ్ళాలి. అండ్ బేసికల్లీ మన దేశంలో మగాడికి అంత తొందరగా న్యాయం జరుగుతుందో లేదో. బట్ మీకు ఇక్కడ చెప్పే దాంట్లో మీరు మధ్యలో నన్ను అబ్జెక్ట్ చేశారు. ఏంటంటే ఈయన ఏదో ఒక చెప్పాడు. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఎవరు? విజయ్ అనే ఆయన, నేను ఈవిడ్ని గోవాలో అట్లా ఇట్లా చూసాను, పబ్బులు తిరిగింది, అది చేసిందని చెప్పాడు. అది నిజం కాకపోవచ్చు. విజయ్ అనే అతను ఎవరు? ఒక ఏదో ఛానల్‌లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈవిడ ఆ ఫోటో పెట్టి, ఆయన ఫోటో పెట్టి, ఈ పుష్పం ఇది తప్పిపోయింది, నాకు చెప్పండి, ఈ పందిగాడెవడు అని చెప్పి ఏదో చెప్పింది. ఇంక తర్వాత ఆయన అన్నమాట ఇది, నేనెక్కడ తిరిగానా? మా నాన్నకి ఉందిరా, గోవా రాయల్ క్లబ్‌లో ఆయన ఏదో పెద్ద పొజిషన్‌లో ఉన్నార్రా, అది ఇది అని చెప్పి చెప్పుకొచ్చింది. ఫైన్. ఆయనకి సమాధానం చెప్పింది. ఆయన అన్న మాటకి ఆయన దగ్గర ఏ సాక్ష్యం లేకపోవచ్చు. ఓకే. అలాగే ఈవిడ చెప్పేదానికి కూడా ఆవిడ దగ్గర ఏది? ఈవిడని బాడీ షేమింగ్ చేశారని సాక్ష్యం లేదు. ఫైన్. కానీ అలాగే ఇంకో కొంతమంది ఏదో వీడియోలు చేశారని వాళ్ళని కూడా ఏదో తప్పుపట్టి మాట్లాడారు. బట్ నా విషయంలో నువ్వు ఇది తప్పు మాట్లాడావు అని ఒక్క మాట చెప్పలా. ఎందుకు అంటే నేను అడిగిన ప్రశ్నలన్నీ కూడా చాలా సూటిగా ఆవిడ ఆన్ రికార్డ్ మాట్లాడిన మాటలను తీసుకొని మాట్లాడుతుంది. ఆవిడ ఇంకో మాట అంటది, బెడ్రూమ్‌లో కెమెరా పెట్టడం నా రైట్. ఎందుకంటే ఇది నా బెడ్రూమ్ కాబట్టి. నాకు నాకు హక్కు ఉంటది. అంటే మీరు ఆవిడ లా చదివింది మీరు లా చదివారంటున్నారు కదా! మరి ఏ చట్టం ప్రకారం లా ఆఫ్ ద ల్యాండ్ అని 4 సార్లు అంటది. మీరైనా చూసి చెప్పండి అని చెప్పి నేను గూగుల్‌లో ఓపెన్ చేసి ఇండియన్ లా ప్రకారం మొగుడికి తెలియకుండా బెడ్రూమ్‌లో మీరు కెమెరా పెట్టచ్చా అని అడిగి చూస్తే దట్ ఈస్ వయలేషన్ ఆఫ్ ప్రైవసీ. మీరు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి ఇటువంటి పనులు చేయకండి అని చెప్పి గూగుల్ కరెక్ట్ చాలా క్లియర్ కట్‌గా చెప్తది. సో ఒకటి ఆవిడకున్న ఫ్రస్ట్రేషన్‌లో ఆవిడ ఏదైనా పెట్టుండొచ్చు అనేది వేరు. బట్ ఇది నా రైట్, ఇది లీగల్ అని చెప్పి జనాల్ని మిస్గైడ్ చేయకూడదు. చట్టం తెలిసిన వాళ్ళు, ఎల్ఎల్బి చేసామని చెప్పుకుంటున్న వాళ్ళు తప్పుడు చట్టాలను ప్రచారం చేయకూడదు. అది నేను అడిగాను. నిలదీశాను. నువ్వు చెప్తున్నది తప్పు. భరణం తీసుకున్నాను ఒకసారి అంటావు, ఇంకోసారి భరణం కావాలంటావు. ఏంటి తేడా? ఆన్ రికార్డ్ ఉన్నవే నేను తీసి అడిగాను తప్ప. అంటే తను డైరెక్ట్‌గా ఏం చెప్తుంది అంటే, నేను ఎక్కడ కూడా యాలిమనీ అడగట్లేదు. నేను అడిగేది నా నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇందాక ఒక 5 నిమిషాల క్రితం మీకు ఒక మళ్ళీ మీ ఛానల్‌లో వేరే ఛానల్ పేరు చెప్పడం మీకు బాగుండదేమో. అదే ఛానల్‌లో ఆవిడ చాలా క్లియర్ కట్‌గా నేను తీసుకుంటానేమో అని చెప్పి తర్వాత ఆవిడ స్పష్టం చేసింది. అవును. మళ్ళీ తను ఏం స్పష్టం చేసింది అంటే, నేను ఎప్పుడూ యాలిమనీ అడగలేదు. నేను అడిగేది ఏంటి అంటే బ్రాండింగ్ కోసం. అది ఎప్పుడో చెప్తూ ఉన్నాను ఫస్ట్ నుంచి. నేను కష్టపడ్డాను కాబట్టి, ఇప్పుడు బీఆర్‌కే ఛానల్ కోసం మీరు కష్టపడుతుంటారు కాబట్టి. బ్రాండింగ్ కోసం ఈ ధర్మ మహేష్ ఎవరైతే ఉన్నారో, బ్రాండింగ్ నాకు ఇచ్చేయి అంటే, బ్రాండింగ్ నీకు ఇచ్చేయాలంటే 25 కోట్లు అలాగా సంపాదించడము ఈ గిస్మత్ మనీ మీద. అమ్మ ఈ మ్యాటర్స్ మీరు నేను మాట్లాడేదాని కన్నా ఆవిడ 100 చెప్పొచ్చు, ఈయన 100 చెప్పొచ్చు. అల్టిమేట్లీ ఇట్ విల్ డిసైడెడ్ బై ద కోర్ట్. ఎందుకంటే ఇక్కడ ఐటీ రిటర్న్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే నోటి మాటలు చెప్తున్నారు. మనందరికి ఏ సాక్ష్యాలు చూపించట్లేదు. ఆవిడ నేను కష్టపడ్డాను, ఇన్నేళ్ళు కష్టపడ్డాను, ఇది నాది, ఏవో చెప్పుకుంటూ వస్తుంది. సీ ఇప్పుడు మీరంటే ఆవిడ ఇది చెప్తోంది కదండి అని చెప్పి అడుగుతారు. కోర్టులో ఇది అడగరు కదా, సాక్ష్యం చూపించమ్మా అని అడుగుతారు. సో సాక్ష్యాలే మాట్లాడతాయి కోర్టులో. సో కోర్టులో రేపు ఉంది అనుకుంటే ఆవిడ పేరు మీద ఇస్తారు, లేదు అనుకుంటే ఈయన పేరు మీదకి వెళ్తుంది. పెద్ద విషయం ఏం లేదు. సో దీని గురించి నేను కష్టపడ్డాను అని ఆవిడ మీడియాలో చెప్పుకుంటుంది. పాయింట్ ఏంటి? మీడియా ఇప్పిస్తుందా నీకు? ఇప్పించదు. కోర్టు ఇప్పిస్తుంది కదా. మీడియాలో నువ్వు 100 సార్లు చెప్పినంత మాత్రాన అది నీది అయిపోదు కదా. ఇట్స్ ఎ డిస్ప్యూటెడ్. ఇప్పుడు ఆయన సవాల్ చేశాడు. ఖచ్చితంగా ఇది బ్లాక్మెయిల్ చేసి చేసుకున్నారు. టీవీ5 మూర్తి గారిది లేకపోతే ఈ ధర్మ మహేష్‌ది ఈ ఇష్యూ ఏంటండి? ఎందుకంత హాట్‌గా ఫైర్ అవుతున్నారు ఈ ధర్మ మహేష్? పిల్లిని కూడా రూమ్‌లో పెట్టి పట్టా కొడుతున్నారు అనుకోండి. ఏదో టైంలో తిరగబడుతుంది కదా. ఇప్పుడు మీకు ఒక సీన్ చెప్తా సరదాగా. 'శివ' సినిమా చూసారా? మీ చిన్నప్పుడు వచ్చి ఉంటుందేమో, మీరు పుట్టుడేరో లేదు, 90స్‌లో. అప్పుడు జేడి చక్రవర్తి రౌడీ అక్కడ దాంట్లో. ఈయన కాలేజీలో కొత్తగా జాయిన్ అయి ఉంటాడు. ఏదో ఈయన అమలకి డాష్ కొడతాడు. కొట్టగానే ఈయన ముందుకు వచ్చి చేస్తే, ఎరా నీకంత ఎరా 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 అని తోసి మండేటి చేస్తాడు. చూస్తాడు ప్యాట్టుకుని ఒకటి కొడతాడు. తర్వాత చైన్ తీసుకొని, అది శివ టైటిల్. ఏంటంటే ఈవిడ కేసు పెట్టింది, తర్వాత పోలీస్ స్టేషన్కి పిలిపించింది. బయటకు వచ్చాడా? ఎక్కడ రాలా. మీడియాకి వెళ్ళింది, అమ్మని తిట్టింది, అక్కని తిట్టింది, ఫ్రెండ్స్ని తిట్టింది, ఎవరికెవరికో ఈయనకి రంకులు అంటకట్టి ఈయన్ని చాలా నీచంగా చూపించుకుంటూ వచ్చింది. రోజు అయినా రాలా. చూశాడు. ఫైనల్లీ ఒకరోజు బ్లాస్ట్ అయ్యాడు.
ఎప్పుడంటే మూర్తి గారు, TV5 మూర్తి గారు ఆన్ రికార్డు బయటకు వచ్చి ఈ అమ్మాయి వెనకాల ఉన్నది నేనే అని చెప్పిన రోజున అప్పటిదాకా వీడి కనీసం ఆయన పేరు కూడా తెలియదు. ఎవరో పెద్ద ఆయన ఉన్నాడు అని చెప్పి అంటుంటే, మీరు ఎందుకంటే పెద్ద ఆయన ఉన్నాడు, ఆ పెద్ద ఆయన నేనే, ఒకసారి వీళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆవిడ గోడు విన్నాను అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆ నెక్స్ట్ రోజు ఈయన వచ్చి ఇంకా తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్ గట్టిగా 40 రోజుల నుంచి నువ్వు చేసిన అవమానాలు, ఆయనకి పోలీస్ స్టేషన్లో పంచాయతీలు ఇన్ని చేసావు, ఆయన ఏ రోజైనా నీ మీద ఒక కేసు పెట్టాడు? ఇటువంటి ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటే ఆయన అంత బస్ట్ ఏంటాడు? అవునులేదు, తిన్న ప్లేట్లు తింటేనే చచ్చిపోవాలనిపిస్తే నైట్ ఏ టైంకి పెడితే ఆ టైంకి వాళ్ళ హస్బెండ్తో రూమ్కి వెళ్ళొచ్చు. అది ఇది రైట్ అయినప్పుడు అది రైట్, అది తప్పైతే ఇది తప్పే. మీకు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. కాదండి, ఎందుకు TV5 మూర్తి మీద ఎందుకంత కోపం అని అడుగుతారు? ఎవరికి? నాకా? ధర్మ మహేష్కి. అదే అంటున్నా, దీని వెనకాలంతా ఉండి ఆ పోలీస్ స్టేషన్లకి పిలిపించింది, ఆ తర్వాత కేసులు పెట్టించింది, సెటిల్మెంట్కి పిలిపించింది, వీటన్నిటి వెనకాల ఆయనే ఉన్నాడు అని వీళ్ళకి చాలా రోజుల నుంచి డౌట్ ఉండే. సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ ఇవన్నీ తీపిస్తే తెలుస్తుంది మీకు. ఎప్పుడు కూడా ఈయన ఒకసారి కాదు 100 సార్లు. ప్రైవసీ వైలేషన్ కాదండి ఈ సెల్ ఫోన్ లొకేషన్స్ ఇవన్నీ టవర్స్ తీపిస్తే? కాదు. అమ్మాయి చేస్తే కాదు, అబ్బాయి చేస్తే అవును. బెడ్రూమ్లో కెమెరాలు పెట్టడం అనేది వైలేషన్ ఆఫ్ ప్రైవసీ అమ్మా. బట్ నా భార్యతో వేరే ఆయన లేను అని చెప్పుకుంటూ ఒకసారి తిరిగానని చెప్తున్న పెద్ద మనిషి కాదు, 100 సార్లు ఉన్నాను నేను ప్రూవ్ చేయగలను, సెల్ ఫోన్ టవర్ లొకేషన్స్ తీపిచ్చడం కాదు, తీపిచ్చండి మీకు తెలుస్తుంది అని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. సో అక్కడ తీపిచ్చడం వేరు, తీపిచ్చండి అని అడగడం వేరు. మీరు అది గమనించండి. సో ధర్మ మహేష్కి డౌట్ ఉంది ఎప్పటికైనా ఈ TV5 మూర్తి గారికి ఉన్న తినకి సంబంధం ఉంది అని. ఆయన ఆ మాట తీపించండి అని అంత ధైర్యంగా చెప్పారు అంటే మేబీ ఆ థాట్ ఆఫ్ మైండ్ అది ఉండుండదు. ఈవిడికి ఒక సెకండ్ నంబర్ ఉంది, ఆయనకి నంబర్ ఉంది. సో ఈ సెకండ్ నంబర్ పెట్టుకొని చూడండి మీకు తెలుస్తుంది అని ఆయన అన్నాడు. సో దాంట్లో తప్పేం లేదు. ఏంటి తెలుస్తుంది, ఆయన ఒకసారి అన్నాడు కదా 100 సార్లు వచ్చింటారు అని చెప్పి అన్నాడు. సో ఓవరాల్ గా ఈ పోలీస్ స్టేషన్ కి రప్పించడం కానీ లేకపోతే ఈ మీడియా కానీ ఇవన్నీ కూడా TV5 మూర్తి గారి దగ్గర నుండి చేపించారు అని వాళ్ళ డౌట్ అని వాళ్ళు అంటున్నారు. మనకు సంబంధం లేదు ఇది. నాకేం సంబంధం? మనం న్యూస్లో వచ్చిన వాటిని విశ్లేషిస్తాం. సో అవి ఉందా కాదా? TV5 మూర్తి గారు ఒక మాట అన్నారు, నేను ఒకసారి ఆవిడని కలిసి అన్నారు, మీరు దానికే స్టిక్ ఆన్ అయి ఉంటారా, నేను చూపిస్తా మీరు ఎన్నిసార్లు కలిసారని అంటున్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే అమ్మా, ఒకటి ఎవరికైనా సరే బాధ ఉంటే టీవీ ఛానల్కి వెళ్ళి చెప్పుకోవచ్చు, తప్పలేదు. బట్ ప్రజల వద్దకే పాలనలాగా ఆయన ఇంటికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారా? సో సరే, ఇవన్నీ పక్కకు పెట్టండి. ఎవరిది తప్పున్నా ఎవరిది తప్పు లేకపోయినా మీకేమనిపిస్తుంది? ఎప్పటికైనా వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి ఉంటేనే వద్దా, అస్సలకే వద్దా? అంటే నేను ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే, మీరు ఎంతో కొంత ధర్మ మహేష్తో మాట్లాడి ఉంటారు, ఈ గౌతమి చౌదరి ఏంటి అన్నది వీళ్ళు చెప్పుంటారు, అండ్ గౌతమి చౌదరి ఏంటో మీడియాలోనే తను మొత్తం ఆల్రెడీ చెప్పేసుకుంది కాబట్టి ఆవిడ చాలా క్లియర్ కట్గా నిన్న ఇంకో విషయం కూడా చెప్పింది, ఆయన చేసుకుంటే తప్పేంటి. మీరు చూసారా ఆ వీడియో? అన్నారా ఆ మాట? అన్నారు కదా. సో ఆవిడ ఆల్రెడీ అంతకుముందు డైవర్స్ కావాలి, నాకు డైవర్స్ కావాలని ఒక 100 సార్లు అడగడము. అఫ్ కోర్స్ దానికి ఎవిడెన్స్ ఉందో లేదో నాకు తెలీదు. బట్ ఈ ధర్మ మహేష్ మాత్రం వాళ్ళ డాడీకి, గౌతమి చౌదరి వాళ్ళ డాడీకి నాకు డివోర్స్ కావాలి, నేను నీతో ఉండలేను, గౌతుతో ఉండలేను అని పెట్టడం అయితే అదైతే సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆ చాట్ వాట్సాప్ చాట్ మీరు దావుద్ ఇబ్రహీంతో మాట్లాడుతున్నాను, నేను వాట్సాప్ చాట్ 5 నిమిషాలు క్రియేట్ చేయగలను. ఏముంది మీ పేరు పెట్టి? వాట్సాప్ చాట్లు అనేవి ఇవాళ రేపట్లో ఫేక్గా 100 పుట్టించవచ్చమ్మా. లెట్స్ నాట్ టాక్ అబౌట్ వాట్సాప్ చాట్స్, ఎందుకంటే దట్ కెన్ బి క్రియేటెడ్. కానీ కొంతవరకు క్రెడిబుల్గా ఆడియో రికార్డ్స్ని తీసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డ్స్ ఎస్పెషలీ బెడ్రూమ్లో అనేది కొంచెం దరిద్రము. బట్ అట్ ద సేమ్ టైం ఆడియో రికార్డ్స్ ఆర్ అడ్మిసిబుల్. కొంతవరకు ఏంటంటే ఇప్పుడు కాల్ రికార్డ్స్ ఇప్పుడు చూపించింది వాళ్ళ నాన్న, అంతవరకు మనం అడ్మిట్ చేయొచ్చు. కానీ ఇవి వీడియో రికార్డ్స్ అనేవి వైలేషన్ ఆఫ్ ప్రైవసీ కిందకే వస్తాయి. వీడియో రికార్డ్స్ పెట్టకపోతే అక్కడ ఏం జరిగిందో లేదో అన్నది అది మేబీ నాకు అక్కర్లేదమ్మా, మీకు చూపించమనండి. మీరు ఇంత పాపం ఇంత కంకణం కట్టుకొని పాపం వాడి కోసం వాదిస్తున్నారు కదా, మీరు వెళ్ళి చూసి వచ్చి మీరు చెప్పండి, నేను మిమ్మల్ని నమ్ముతా. ఓకేనా? నాకు అక్కర్లా, నేను ఆ దరిద్రం కూడా నేను చూడాలనుకోవట్లే, ఏమైనా ఉన్నా కూడా. బట్ అతను ఎవరైనా సరేమా అది లేదు కాబట్టి ఆయన అంత దమ్ముతో ధైర్యంతో చెప్పగలుగుతున్నాడు. సో మీరు లాస్ట్గా లాస్ట్ క్వశ్చన్, సో వాళ్ళిద్దరు కలిసి ఉండొద్దు, ఒకవేళ కలిసి ఉన్నా కానీ వాళ్ళిద్దరికి అవ్వదు అని చెప్తున్నారా? అంటే నేను జస్ట్ మీ థాట్
మీ థాట్ మాత్రమే అడుగుతున్నాను. ఏ మగాడికైనామ్మా ఇప్పుడు ఏదైనా గొడవలు వచ్చినప్పుడు 4 గోడల మధ్య పరీక్షించుకోవడం ఓకే. వాడిని పోలీస్ స్టేషన్‌కి లాగి, వాడిని ఒక దోషిలాగా నించోబెట్టిన తర్వాత వాడికి అక్కడే మనసు విరిగిపోద్ది. మిమ్మల్ని ఒకవేళ మీ మీ భర్త ఒకవేళ ఆయనకి అవకాశం ఉండి, భార్య మీద నానా రకాల రంకులు అంటగట్టి, భార్యని రోడ్డుకిడ్చి, భార్యని నానా రకాల అందరితోనూ అన్ని మీడియాల్లోనూ చాలా చండాలంగా ప్రొజెక్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌లో పెట్టి ఇంత చేస్తే ఏ భార్య అయినా ఉంటది? ఆడదానికి అనుమానిస్తే తట్టుకోలేదు. మగాడికి అవమానిస్తే తట్టుకోలేడు. ఇది నిజం. ఆయనకి చాలా అవమానాలు జరిగినాయి. మీరు ఆ ధర్మ మహేష్‌తో మాట్లాడారు కదా! మేబీ అతనికి కూడా ఇంకా ఇది ఇంకా ఇక్కడికే అయిపోతది. కంపల్సరీ డివోర్స్ అయిపోతది. కలిసి ఉండలేము. ఆ థాట్ ఇద్దరికీ ఉందా? ఐ డోంట్ నో. అంటే నేను అనాలిసిస్ చేస్తున్న ప్రకారం ఏంటంటే 498 కేసు పెట్టుకున్న తర్వాత అంటే కేసులు పెట్టి మనిషిని రోడ్డుకి ఇడ్చి ఇంత చేసిన తర్వాత కూడా ఆయన క్షమించి ఉండగలిగాడంటే ఆయన మహాత్ముడు, దేవుడు. అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను. ఉండడు అని మీకు తెలుసు, మాకు తెలుసు. ఎప్పటినుంచో వద్దు అనే కదా చెప్పుకొచ్చింది. సో, ఓకే. ఇంతకంటే ఎక్కువ కూడా ఆ భార్యాభర్తల విషయాలలో మనం తలదూర్చుతాం. నాకు భార్యాభర్తల విషయాల్లో తలదూర్చడమ్మా మీరు అందుకే నేను అడిగినప్పుడు కూడా మీకు అదే చెప్పా. అక్కడ జరగలేదు, ఇక్కడ జరగలేదు. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా లేదు ఒక్క మాట. మా నాన్న ఇలాంటి వాడని రేపు ఆ కొడుకు అనుకోకూడదు. అలాగే వాళ్ళ అమ్మ ఇలాంటిదని కూడా ఆ కొడుకు అనుకోకూడదు. నా పాయింట్ అదే. నేను మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి కూడా కారణం అదే. అక్కడ జరిగింది, ఇక్కడ జరగలేదు అంటే ఆహా! మనం అమ్మాయిలు సాటిస్ఫై అయిపోతాం. వాడు వేధవని ప్రూవ్ చేస్తే కాదు. రేపు అబ్బాయి పెరిగి పెద్ద అయ్యే కోణంలో అబ్బాయి కావచ్చు, అమ్మాయి అయినా కావచ్చు వాళ్ళకి. అబ్బాయి అయినా, అమ్మాయి అయినా ఎవరికైనా సరే తండ్రి, తల్లి ఇద్దరు గొప్పగానే చూపించుకోవాలని ఉంటుంది కదా! మీ అమ్మాయిరా మీ నాన్నని పొట్టు తిట్టింది. మీ నాన్న పెద్ద లోఫర్‌రా అది అని చెప్పుకుంటే ఎవరికైనా అండ్ ఆ దరిద్రం ప్రూఫ్ లేకుండా మనం అసలు చెప్పొద్దు. నాన్న మంచోడే, అమ్మ మంచిదే. లెట్స్ స్టిక్ ఆన్ టు ఇట్. వాళ్ళు ఏదో మనస్పర్ధల వల్ల విడిపోయారు. దట్ ఈస్ గుడ్. అంతకుమించి నువ్వు వెధవ కాబట్టి నేను విడిపోయా, నువ్వు దొంగ మొహందాగా నేను విడిపోయా. వద్దమ్మా, వద్దు. దీనికి ఒక రీతు చౌదరిని బ్యాట్ చేయడము, ఒక టీవీ 5 మూర్తిని బ్యాట్ చేయడం కూడా అవసరం లేదు. కానీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇన్నాళ్ళు నువ్వు పోక్ చేసి నీకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి అది అబద్ధమైతే ఇది అబద్ధమే, అది నిజమైతే ఇది నిజమే. అది. సో, థ్యాంక్ యూ అండి.